సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా మంచి ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మదేవ నా తండ్రి, నీ కృప ద్వారా జరుగుతున్నటువంటి ఈ వార్షిక కూడికలను బట్టి అయ్యా మీకు లెక్కించలేని స్తుతులు స్తోత్రాలు సమర్పిస్తున్నాం తండ్రి. ఈ యొక్క సియోన్ గాస్పెల్ మినిస్ట్రీస్ పరిచర్యను ప్రభు నా తండ్రి 30వ సంవత్సరంలోకి నా తండ్రి అడుగెడుతుండగా ఇంతవరకు ప్రభు నా తండ్రి ఈ పరిచర్యకు నానా మీరే తోడుగా ఉండి నడిపించారు డాడీ, మీకు స్తోత్రాలు నా తండ్రి. నీ సేవకులకు నా దేవా నా తండ్రి పగట ఎండ దెబ్బలను రాత్రి ఎన్నెల దెబ్బలను తగలనీయకుండా నా తండ్రి నాయన మీరు కాచారు, మీ కృపలో నడిపించారు దేవా, మీకు స్తోత్రములు నా తండ్రి. ఈ యొక్క మినిస్ట్రీస్ని ప్రభా వెల్లలను విస్తరింపజేశారు తండ్రి, మీకు స్తోత్రములు రాజా. ప్రేయర్ హాల్గా స్టార్ట్ అయ్యి నా తండ్రి ఇప్పుడు నాయన అనేక ప్రాంతాలలో ప్రభా నా తండ్రి నాయన ఈ పరిచర్య ముందుకు వెళుతూ ఉండగా నీకు స్తోత్రములు రాజా. అయ్యా పాస్టమ్మ గారు ఇచ్చిన సాక్ష్యమును బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి నాయన. వారు ఎండనక వాననక ఆత్మల రక్షణ నిమిత్తము ప్రభా అయ్యా నీ కొరకు నా తండ్రి ఆత్మలను సేకరిస్తూ ఉండగా రాజా నీ కృప ఎంతో కుమ్మరించారు దేవా, నీకు స్తోత్రము నాయన. వారి విరుకులు ఇబ్బందులలో ప్రభా నా తండ్రి అయ్యా నా తండ్రి మంచి కాపరులుగా ప్రభా మమ్మల్ని కాచారు తండ్రి, మీకు స్తోత్రాలు అయ్యా. అయ్యా ఇదిగో దేవ నా తండ్రి, దరిద్రమైన మమ్మలను పెంట కుప్పలపై నుంచి లేవనెత్తి నీ వాక్యమును నా తండ్రి వెదజల్లి ప్రభా రాజా మమ్మల్ని ఆశీర్వాదమునకు కారణభూతులయ్యారయ్యా, మీకు స్తోత్రాలు. నీ నామాన్ని ప్రభ ప్రకటించడానికి మమ్మలను ప్రభ నా తండ్రి పులుకొరుపుతున్నారు తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. అయ్యా ఇదిగో దేవ నా తండ్రి, ఎవరైతే ప్రభ ఇక్కడ సేవకులుగా ఉన్నారో ఆయా ప్రాంతాల్లో ప్రభ నా తండ్రి నాయుడుపేట నా తండ్రి నాయన వెంకటగిరి అయ్యా బాలయ్యపల్లి గూడూరు నా తండ్రి నాయన అదేవిధంగా మాచెల్లవారిపాలెము మంగళ దిబ్బ నా తండ్రి నాయన అయ్యా ఇదిగో పెనుబర్తి ప్రభ నా తండ్రి నాయన ఇంకా అనేక ప్రాంతాల్లో మా యొక్క జీవన్ గాస్పెల్ మినిస్ట్రీస్ పరిచర్యను విస్తరించినందుకు నీకు లెక్కించలేని స్తుతులు స్తోత్రాలు సమర్పిస్తున్నాము తండ్రి. అయ్యా మీ కేవలము నీ కృప ద్వారా ప్రభు నాయన అయ్యా నా తండ్రి నడిపిస్తున్నారు, మీకు స్తోత్రాలు తండ్రి. ఇంకా బలపరిచిన పరిశుద్ధాత్ముడా ఈ ఆత్మ సహాయము చేత ఇంకా ముందుకు నడిపించిన తండ్రి, నీకు స్తోత్రముల రాజా. ఈ పరిచర్య విస్తరించాలి ప్రభు నా తండ్రి, అనేకుల ఆత్మల రక్షణ కొరకు ప్రభు నా తండ్రి నాయన ఈ పరిచర్య వాడబడాలి ప్రభు. నీ దైవజనులను ప్రభు నా తండ్రి నీ ఆరోగ్యకరమైన రెక్కల మాటలో భద్రపరిచి ముందుకు నడిపించమని నా తండ్రి నాయన అనేక సేవకులను బట్టి ప్రార్థిస్తున్నాం, పాస్టర్లను బట్టి ప్రార్థిస్తున్నాం. నీ కృప వారికి తోడుగా ఉండాలి ప్రభా. నీ సేవకులకు ప్రభా నా తండ్రి నాయన అయ్యా నాయన మీరు తోడుగా ఉండే ప్రభా నాయన, నీకు స్తోత్రము నాయజా. అయ్యా ఇదిగో దేవా మేము అంత్య దినాల్లో ఉన్నాము తండ్రి రాజా. అనేకులను రక్షించడానికి ప్రభా నా తండ్రి వాళ్ళని పనిముట్లుగా సాధనాలుగా నీ నామ మహిమార్థములో వాడుకుని నీ రాకడికి ఆయుత్తపరుచుకున్నామని ఈ జియోన్ గాస్పెల్ మినిస్ట్రీస్ పరిచర్య నీ పాదసంతం ఎత్తపట్టుకుంటూ మా ప్రియుడు రక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అది దేవుడు తల్లి గర్భంలో రూపించక ముందే ఆయన తలంపు. కాబట్టి అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే నాకు దేవుడిచ్చిన తల్లిదండ్రులు, నా కుటుంబ సభ్యులు. నిజంగా కుటుంబమే మొట్టమొదటిది ఎవరికైనా కానీ. కాబట్టి నేను మొదట కృతజ్ఞత చెప్పడానికి నా కుటుంబమే చెప్పాలి. దేవుడు నాకు మంచి తల్లిదండ్రుల్ని, నన్ను ప్రేమించేటువంటి నా అక్కల్ని, అన్నను దేవుడు నాకు ఇచ్చాడు. అయితే మా అన్న చెప్పినట్లు నేను చదువుకునేటప్పటి నుంచి నాకు జ్ఞానం ఉన్నప్పటి నుంచి దేవుడు అంటే నాకు ఇష్టము, దేవుని సేవ అంటే కూడా నాకు చాలా ఇష్టం. అయితే మా కుటుంబంలో ఆ దినాల్లో ఉన్న పరిస్థితులను బట్టి మా అన్న చాలా అంటే నేను ఒంటరివాడిని అవుతాను అని ఒక సహకారం ఉంటే కుటుంబంలో పెళ్లి కావాల్సిన అక్కోళ్ళు ఉన్నారు. అలాగనే అన్న కూడా పెళ్లి కాలేదు. మా కుటుంబంలో మా నాన్న కూడా రిటైర్డ్ అయిపోయారు. మా నాన్నకి ఏమాత్రం పెన్షన్ లేదు.
అంత భయంకరమైన పరిస్థితి. అయితే దేవుడు మా కుటుంబాన్ని ఏమాత్రం కూడా చెయ్యి విడిచిపెట్టలేదు. నా నమ్మకం ఒకటే, నేను దేవుని పని చేస్తే నా పని దేవుడు చేస్తాడు. ఆ కుటుంబానికి నేను అదే చెప్పాను. ఏమనంటే, నేను ఉండి చెయ్యలేని పని నేను లేకపోతే దేవుడు ఉండి చేస్తాడు. చూసారా, ఆ మాట చెప్పినప్పుడు నిజంగా ఆ మాట ప్రకారమే దేవుడు మా కుటుంబాన్ని అందరినీ ఆశీర్వదించాడు. మేము ఈ స్థితిలో ఉన్నాము అని అంటే అది దేవుని కృప, కనికరం. రెండవది, నేను సేవలోనికి వచ్చినప్పుడు నన్ను ఆదరించినటువంటి సంఘం, ఇది చాలా ప్రాముఖ్యమైనది. 25 సంవత్సరాలు అంటే మొత్తం 24 సంవత్సరాలు నేను నా కుటుంబంతో ఉంటే, అసలు అందరూ యవన ప్రాయము తర్వాత ఉండే జీవితమే చాలా ప్రాముఖ్యమైనది కదా. అలాగనే నా కుటుంబంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత నుంచి నన్ను ఆదుకున్నది, నన్ను ప్రేమించింది, నన్ను బలపరిచింది, నన్ను ప్రోత్సహించింది, నన్ను సహించింది, భరించింది ఇంత పెద్ద కుటుంబం. హల్లెలూయా. కాబట్టి నాకు దేవుడు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చినాడు. అందుని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నాను. నిజంగా మీరందరూ లేకపోతే ఇది సేవ లేదు. కాబట్టి నన్ను ప్రారంభంలో ప్రోత్సహించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ సేవలో ప్రోత్సహించినటువంటి వారు ప్రారంభంలో. నేను ఎప్పుడు కూడా నన్ను పొగుడుకోవాలని నాకు ఆశ లేదు. కానీ మీరందరూ చెప్తా ఉంటే ఆ పొగడ్తలు నాలోకి ఏమాత్రం వెళ్ళవు. నాకు ఒకటి మాత్రమే తెలుసు, అదేంటంటే దేవుని పని చేయాలి. ఇంతవరకు జరిగింది చాలా తక్కువ మనకు. అంటే ఎంతెంతో మంది ఎంతెంతో కష్టపడి సేవ చేస్తూ ఉన్నారు. మనం పొగుడుకోవడానికి ఏముంది చెప్పండి? ఏమీ లేదు. మనం ఇంకా ఏమి చేయలేదు. సేవ అనే దాంట్లో నాకు తెలిసి ఒక ప్రారంభ స్థితిలో ఉన్నామని నేను అనుకుంటున్నాను. మొత్తం మీద ఈ సేవకి ఒక మంచి పునాదే పడిందని నేను నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టి చెప్దాం హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి మరి 30 సంవత్సరాలు ఈ సేవలో మీ అందరితో కూడా దేవుని మహింపరుస్తూ, దేవుని మాటలు అందిస్తూ, అనేకులకు సువార్తను అందిస్తూ, అనేకుల కొరకు ప్రార్థన చేస్తూ, దేవుడికి ఈ మనుషులకు మధ్యలో ఒక చిన్న సేవకుడిగా ఉండడానికి దేవుడు నాకు ఇంత మంచి భాగ్యం, ధన్యత దేవుడు నాకు ఇచ్చినాడు. నేను ఏదో చేశానుగా అని కాదు, నేను చేయాల్సిందే నేను చేశాను. ఇంకా చెప్పాల్సింది ఏంటంటే, నేను చెయ్యవలసినంత చెయ్యలేదు. అది మాత్రం వాస్తవం. కాబట్టి ఇందులో నన్ను పొగడ్డానికి అంటూ ఏమి లేదు. సమస్తమైన మహిమ ఘనతలు ఎవరికి చెందాలి? దేవునికి మాత్రమే చెందాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం నాయన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన రాజా, మహోన్నతుడైన దేవా, మహాగణుడైన దేవా, నీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రములు నాయన. దేవా, ఈ ఉదయకాలం ఇక్కడ జరుగుతున్న 30వ వార్షికోత్సవాన్ని బట్టి నీ బంగారు పాదములకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ఇంతవరకు నాయన మీరు జరిగించిన ప్రతి ఆశ్చర్య అద్భుత కార్యములను బట్టి స్తోత్రములు స్తోత్రములు. సంఘాన్ని మీరు ఇంతవరకు నడిపించినందుకు నీకు స్తోత్రం. అరే బాబా 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 అరే మరే ఖరా బాబా బాబా రిచారా బాబా బాబా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. గ్లోరీ. మహిమ 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 మహిమ. నీ మహిమతో మమ్మల్ని అందరినీ నింపినందుకు నీకు స్తోత్రములు నాయన. ఈ మందిరంలో మీ ప్రసన్నత నిత్యము అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రములు. మీ కార్యాలు, ఆశ్చర్య అద్భుత కార్యాలు ప్రతి గృహములో మీరు జరిగిస్తున్నందుకు స్తోత్రములు నాయన. నీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకుంటున్నాను నాయన. ఇంతవరకు మీతో మీరు నాయన పాటల ద్వారా మహిమ పొందారు, సాక్ష్యాల ద్వారా మహిమ పొందారు. నీకు స్తోత్రములు స్తోత్రములు. వాక్యం ద్వారా కూడా మహిమ పొందారయ్యా. నీ బిడ్డలతో ఎంతో గొప్పగా మాట్లాడిన దేవా నీకు స్తోత్రములు.
విశ్వాసం లేకుండా ఎవ్వరు నాయన ఆయనకి ఇష్టలై ఉండుట అసాధ్యమని చెప్పిన దేవుడివి నీకు స్తోత్రములు. మాకు విశ్వాసాన్ని దయచేయమని నాయన విశ్వాసముతో జీవించమని మమ్మల్ని హెచ్చరించిన దేవా నీకు స్తోత్రములు. కరుణామయుడుగా దయామయుడుగా మా ఎడల ఉన్నావు. ఆశ్చర్య అద్భుత కార్యాలు విశ్వసించిన వారి ఎడల జరిగించినావు. నీకు స్తోత్రములు నాయన. కరుణామయుడ, వాక్యం అందించిన బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి. చేరి వచ్చిన ప్రతి బిడ్డని కూడా హృదయాలు తెరవండి దేవా. నీ అందు విశ్వాసంతో ముందుకు వెళ్ళగలుగుటకు కృప దయచేయండి. ఈ సంఘాలను ఇంకా అభివృద్ధి పరచండి, ఆశీర్వదించండి. మీ ప్రసన్నత మీ నిత్యము వారి మీద కుమ్మరించండి దేవా. నీకే స్తోత్రములు. పాస్టర్ను కూడా దీవించి ఆశీర్వదించి ఇంకా బలపరచమని వేడుకుంటున్నాను. కరుణించి కృప చూపమని అన్ని విషయాలలో ఇంతవరకు మీరు నాయన మర్యాదగా ఘనముగా జరిగించినందుకు స్తోత్రములు చెల్లించుకుంటూ మిగిలిన కార్యక్రమాన్ని అంతటి కూడా మీ కృపగల హస్తాలకి సమర్పించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామమును అడిగి స్తుతించి అప్పగించి வேடுకుంటున్నాను తండ్రి. ஜெபிப்போம். அன்பின் பிதாவே, ஆண்டவராகிய இயேசுவே, இந்த ஆலயத்தின் 30 வருட ஆண்டு விழாவை கொண்டாடும்படியாக என்னை கொடுத்த கிருபைக்காய் நன்றி செலுத்துகிறோம். இன்னும் ஆண்டவரே இங்கே பரிபூர்ணம் உண்டாகட்டும். அநேகர் வந்து இந்த இடத்திலே உங்களுடைய நாமத்தை அறிந்து கொள்ளட்டும். உங்களுடைய ஆசீர்வாதத்தின் நிறைவை பெற்றுக்கொள்ளட்டும். பெரிய காரியங்களை செய்வீராக. நன்மையினால் முடிசூட்டி தொடர்ந்து ஊழியத்திலே கர்த்தர் நல்லவர் என்பதை ருசித்து பார்க்க கிருபை பாராட்டும். இயேசு கிறிஸ்துவின் வல்லமையுள்ள நாமத்திலே ஜெபிக்கிறோம், ஆசீர்வதிக்கிறோம் நல்ல பிதாவே. ஆமென், ஆமென். దేవుని పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరియు ప్రత్యేకంగా 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆ రీతిగా అనేక ప్రాంతాల నుంచి మన పరిచయలో ఉన్నటువంటి దైవ సేవకులకు నా హృదయపూర్వక వందనాలు. మరి ప్రత్యేకంగా మై స్పెషల్ థ్యాంక్స్ టు పాస్టర్ సైమన్ గారు అండ్ హిస్ ఫ్యామిలీ. దో దే మే హ్యావ్ బిజీ షెడ్యూల్, దే ఆర్ స్పేరింగ్ దేర్ వాల్యుబుల్ టైమ్ విత్ us. They want to share God's word. Once again I thank you, sir. మీరు దూర ప్రాంతాలలో నుంచి దేవుని ప్రేమించి దేవుని ప్రేమలో పరిచర్యను ప్రేమించి ఎంతో దూరంలో నుంచి వచ్చిన మీ అందరికీ మరి ఒకసారి వందనాలు. గత నిన్నటి దినం ఇక్కడ కొంతమంది స్టే చేసి ఉన్నారు. ఇక్కడ కొన్ని అసౌకర్యాలు ఉన్నప్పటికీ, కొన్ని శ్రమలు ఇబ్బందులు ఉన్నప్పటికీ దేవుని ప్రేమలో ఉన్నవారికి శ్రమలు అనిపించదు. ఆమేన్. దేవునికి స్తోత్రం. కొంచెం చిన్న సాక్ష్యం, సమయం లేదు కనుక 2-3 మాటలు నేను ముగిస్తాను. మొదటిగా మా కుటుంబ నేపథ్యాన్ని తెలియజేస్తాను. మా తండ్రి గారు, మా తల్లి గారు, మేమంతా పేదలమే. కానీ మా తల్లిదండ్రులు మమ్మల్ని భయభక్తులతోనే పెంచారు. మా కుటుంబంలో ఆ దినాల్లో అనునిత్యం కుటుంబ ప్రార్థన ఉండేది. ఆ కుటుంబ ప్రార్థనకి మా ఇరుగు పొరుగు వారు కూడా మాతో కలిసి ప్రార్థించేవారు.
ఆ సమయాల్లో మా కుటుంబంలో ప్రతి ఒక్క దైవ సేవకులు అనేకులు మా కుటుంబాన్ని దర్శించేవారు. ప్రార్థనలు జరుగుతుండేది. కారణం ఏంటంటే మా తండ్రి గారు చాలా భయభక్తులు కలిగిన వారు, సహాయం చేసేటువంటి దయాగుణం కలిగిన వారు. అనేక ప్రాంతాల్లో మిషనరీస్ వచ్చినప్పుడు కొంతమంది మా తండ్రి గారి పేరు చెప్పి ఫలానా వారిని కలవండి, మీకు సౌకర్యాలంతా ఏర్పాటు చేస్తారన్నప్పుడు వారు మా ఇంటికి వచ్చేవారు, ప్రార్థించేవారు. మాకు కలిగిన వాటిలో వారికి ఆతిథ్యము ఇచ్చేవారు. ఆ రీతిగా మా కుటుంబంలో దైవ సేవకులు కూడా వారి యొక్క పాదధూళి మా కుటుంబంలో ఉండేది. అందును బట్టి మేము పేదవారమైనప్పటికీ, లేమిలో ఉన్నప్పటికీ, దేవుని కృపను బట్టి ఎటువంటి కొరత లేకుండా మా తల్లిదండ్రులు భయభక్తులతో మమ్మల్ని పెంచారు. మా తల్లిదండ్రులకి సంతానం 6. మొదట నాకు అక్క రేచల్, రెండో వారు రూత్ నా రెండో అక్క, తర్వాత నేను రాబర్ట్, తర్వాత నిర్మల, తను దైవుని సన్నిధిలో ఉన్నారు. ఈ పరిచర్యలో తను కూడా ఎంతో భారం వహించి ప్రార్థించినటువంటి సహోదరి నాకు. తర్వాత చిట్టమ్మ. 6 సంతానంలో నేను 5 మాత్రమే మీకు తెలియపరిచాను. 6వ వ్యక్తిని నేను చెప్పను, అది మీరే చెప్పాలి. చూసారా, నేను సహజంగా మొదట పెద్దవాళ్ళ పేరు చెప్పి చిన్నవాళ్ళ పేరు చెప్తారు. మీరేమో పాస్టర్ గారు, డేవిడ్ పాస్టర్ గారు అన్నని అంటున్నారు. ఇది ఎంత అసహజం. మొదట నా పేరు చెప్పాలి కదా, తర్వాత మా పాస్టర్ గారి పేరు చెప్పాలి కదా, నేను పెద్దవాడిని కదా. సో ఇది దేవుడు తనకిచ్చినటువంటి కిరీటం. హల్లెలూయా. ఒక ప్రముఖులు బిల్ గ్రహం గారు అనుకుంటాను, వారిని అమెరికా దేశానికి ప్రెసిడెంట్ చేస్తారంటే తను యాక్సెప్ట్ చేయలేదు. కానీ నీ ప్రెసిడెంట్ పదవి కంటే కూడా నా దేవుని పని చాలా గొప్పదని తన తీర్మానం. అందును బట్టి ఆ యొక్క ప్రసిద్ధి కాల్చినటువంటి దైవ సేవకులు బిల్లీ గ్రహం గారు ఆ రీతిగా ఈరోజు నాకంటే చిన్నవాడైనప్పటికీ తనను నాకంటే ముందుగా తన నామాన్ని దేవుడు ఏర్పాటు చేసుకొని తనకిచ్చినటువంటి దయా కిరీటాన్ని బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ యొక్క దైవ సేవకుడి గురించి నేను కొన్ని మాటలు చెప్తాను. మా కుటుంబంలో 6 సంతానం అయినప్పటికీ నేను మధ్యస్థుడను. నేను కుటుంబ భారం కొంచెం వహించేవాడిని. ఆ యొక్క పరిస్థితిలో నేను సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం నాకు వచ్చింది. ఆ క్రమంలో పాస్టర్ గారు కూడా 10th క్లాస్ పాస్ అయ్యి, ఇంటర్మీడియట్ పాస్ అయ్యి, నేను నాకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి ఒక ఇంజనీర్ చేయాలని తనని నేను డిప్లొమా జాయిన్ చేశాను. అక్కడ చదువుతూ, కానీ అతనికి చిన్న వయసు నుంచి, హై స్కూల్ స్టేజ్ నుంచి దేవుని సన్నిధిలో నివసిస్తుండేవాడు. చిన్న వయసులోనే, ఒక 12 సంవత్సరాల్లోనే పెంతెకోస్తు చర్చిలో ఆ దైవ సేవకులు ధరించేటువంటి జుబ్బాని ధరించేవాడు. ఆ సమయాల్లో నా స్నేహితులు కూడా పిలిచి ప్రార్థన చేయించుకునేవారు. కొన్ని ఎగతాళిగా జరిగేటువంటిది కార్యక్రమాన్ని. వాళ్ళందరూ ఇప్పుడు లేరు. దేవుని కృపను బట్టి చిన్న వయసులోనే దేవుని సన్నిధిలో ఏ విధముగా సమూయేలు ఎదుగుతూ వచ్చాడో, భయభక్తులు కలిగి, దేవునికి వైరాగ్యం కలిగి, దేవుని భయభక్తులు కలిగి, తన యొక్క చిన్ననాటి ప్రాయము నుంచి
తన యవ్వన ప్రాయంలో నుండి ఈ దినం వరకు దేవుని సన్నిధిలోనే తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. మరియు అదే కాక తన యొక్క నేను ఉద్యోగానికి తను సిద్ధపరిచాను. నా యొక్క ప్రణాళిక అది. తన డిప్లొమా కంప్లీట్ చేసిన తర్వాత అన్నా నేను దేవుని సేవకు వెళ్తాను. నేను చాలా దుఃఖించాను. నాకు కుటుంబంలో నేను కొంచెం భారం మోస్తున్నాను, నాకు సహాయకుడుగా ఉంటాడని నేను ఆశించాను. ఈ క్రమంలో నేను దేవుని సేవకి వెళ్తాను అనే తన యొక్క తీర్మానం. నేను చాలా దుఃఖించాను. ఆ దుఃఖంలో, బాధలో తన అనేకమైన మాటలను నేను అన్నాను. సేవ చేయడము డబ్బులు అందుకోవడానికా, అనేకులు ఇంటింటికి వెళ్ళి ప్రార్థించి డబ్బులు అందుకోవడానికా, అనేకమైనటువంటి మాట్లాడకూడని మాటలు నేను ఆ దినం అనడం జరిగింది. అదే కాకుండా చాలా ఇబ్బందికరమైన మాటలు మాట్లాడాను. తను చివరికి నాతో అన్న మాట ఏంటంటే, అన్నా నేను దేవుని సేవ చేస్తాను, నీవు నాకు ఏమి ఇవ్వద్దు, నన్ను నీవు పెంచావు, ఇంతవరకు కాపాడావు, నాకు నీవు ఏమి ఇవ్వద్దు, నేను దేవుని సేవ చేస్తాను. అటువంటి వైరాగ్యం కలిగి తనకు ఉద్యోగం లేదని సేవ చేయలేదు, తనకు తినడానికి తిండి లేదని సేవ చేయలేదు. దేవుని యందు తనకున్నటువంటి ప్రేమ, తనకున్నటువంటి వైరాగ్యం. మా గృహము చాలా చిన్నది. అందులో ఎక్కువగా అనేక రాత్రులు ఒక చిన్న గదిలో ప్రార్థిస్తూ, అనేక వాక్యాలు రాసుకుంటూ, నిత్యము దేవునిలో గడుపుతూ, ఆ రీతిగా చిన్న వయసులోనే అనేక ప్రాంతాలకు తిరుగుతూ సువార్త చేస్తూ, గొప్ప దైవ సేవకులతో పరిచర్యలో అనుచరుడై, గొప్ప సేవకులు బ్రదర్ యేసన్న గారితో తను నడిచి అనేక అనుభవాల గుండా తన ఆత్మీయ జీవితాన్ని పెంపొందించుకొని అనేక శ్రమలు అనుభవించి ఈ దినము తనకిచ్చినటువంటి దయా కిరీటం పాస్టర్ డేవిడ్, ఇది తన యొక్క సాక్ష్య జీవితము. ప్రస్తుత కాలంలో అయితే ఒక పాట పాడవడం, ఒక వాక్యము చెప్పడం వస్తే చాలు సేవ మొదలు పెడుతున్నారు. కానీ తన జీవితంలో అనుభవించినటువంటి అనేకమైనటువంటి అనుభవాలు, అనేకమైనటువంటి శ్రమలు, అనేకమైనటువంటి నిందలు, అనేకమైనటువంటి బాధలు అనుభవించి ఈ మధ్యలో ఒక సేవకుడిగా సియోన్ గాస్పల్ మినిస్ట్రీ పరిచర్యను కొనసాగించుటకు దేవుడు తనకిచ్చినటువంటి గొప్ప దయా కిరీటమని నేను తలుస్తున్నాను. ఈ పరిచర్యకు, ఈ ఉన్నటువంటి మందిరాలకు ప్రియులారా ఎటువంటి విదేశీ సహాయం లేదు. ఎటువంటి దాతల దగ్గర నుంచి మనం పొందలేదు. ఇది అందరి ప్రార్థనలు, దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఈ పరిచర్య. ఈ పరిచర్య ద్వారా ప్రస్తుత కాలంలో అయితే ఆశీర్వాదములు మాత్రమే ప్రకటించేటువంటి బోధ, లేక ఐశ్వర్యవంతులకు మాత్రమే ప్రకటించేటువంటి బోధ, ఉన్నతమైన స్థితిలో ఉన్న వారికి మాత్రమే ప్రకటించే బోధ కాదు. ఈ దినము మనమందరము దేవుని బిడ్డలము. అనేక ప్రాంతాల్లో, మారుమూల గ్రామాల్లో, ఎవరు ఏ సేవకులు వెళ్ళినటువంటి ప్రాంతాల్లో, చీకటిగా ఉన్నటువంటి ప్రాంతాల్లో వెళ్ళి శ్రమ అనుకోకుండా అనేకమైన మారుమూల గ్రామాల్లో ఈ పరిచర్య కొనసాగుతుంది.
చెప్పాలంటే తనకున్నటువంటి ఆత్మీయ జ్ఞానాన్ని బట్టి, తనకున్నటువంటి దేవుడిచ్చినటువంటి తలాంతులను బట్టి ఎంతో సౌభాగ్యమైనటువంటి పరిచర్య కొనసాగించవచ్చు. కానీ తన యొక్క లక్ష్యం ఆ దినాలలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి మనల్ని అందరినీ ఏ రీతిగా హక్కును చేర్చుకొని పరిచర్యను దేవుని పరిచయం చేశారో ఆ రీతిగా అనేక ప్రాంతాల్లోకి వెళ్ళి, అనేక ఎవరు వెళ్ళని ప్రాంతాలకు వెళ్ళి ఈ పరిచర్య కొనసాగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో నేను వెళ్ళాను. ఆ వెళ్ళినటువంటి ప్రాంతాలు చూస్తే నాకే భయం వేస్తుంది. రాత్రి కాలంలో రోడ్లు ఉండవు, చీకటి ప్రాంతాలకు వెళ్ళి పరిచర్య. నాతో పాటు ఒక దినం మా కజిన్ బ్రదర్ ఒక అతను హైదరాబాద్లో ఉంటాడు. నేను తను ఆ నాయుడుపేట ప్రాంతంలో ఒక గ్రామానికి వెళ్ళాం. తను భయపడిపోయాడు, ఏందన్నా ఇంత చీకటిలో వెళ్ళారు, ఇంత చీకటి ప్రాంతంలో, ఇంత మారుమూల గ్రామంలో పరిచర్య. అటువంటి భయంకరమైనటువంటి భయానక ప్రాంతాల్లో మన పరిచర్య కొనసాగుతుంది. మరి యొక్క అనుభవం నేను చెప్తాను. 2011లో నేను ఒక కారు కొన్నాను. ఆ కారు కొన్నప్పుడు కార్ డెలివరీ తీసుకున్నాను. కార్ డెలివరీ తీసుకొని సహజంగా అయితే హైందవులు అయితే దేవుని ఆ యొక్క దేవాలయాలకు వెళ్తారు. కొందరైతే మన దేవుని ఎరిగినటువంటి వారు దైవ సేవకుల దగ్గరికి వెళ్ళి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించుకొని ఆశీర్వాదాలు పొందేవారు. ఆ దినము ఆ కార్ డెలివరీ, కొత్త కార్ డెలివరీ తీసుకొని నేను, ప్రేమ్, పాస్టర్ గారు ఒక భయంకరమైనటువంటి మారుమూల గ్రామానికి. ఆ యొక్క కార్యక్రమం ఏంటంటే, ఆ యొక్క గ్రామం చాలా చీకటి ప్రాంతము. నాకు ఇప్పటికి గుర్తులేదు ఆ ప్రాంతము ఎక్కడ ఏంటి అనేది కూడా నాకు తెలియదు. ఆ గృహంలో ఒకరు మరణించారు. ఆ యొక్క ఆదరణ కూడికకు మొదటగా మేము కొత్త కారులో నేను, పాస్టర్ గారు, ప్రేమ్ వెళ్ళి పరిచర్య కొనసాగించాం. అనేకులైతే ఆశీర్వాదాలకి వెళ్ళేవారు. మేమైతే, నాకైతే ఆ ప్రాంతం కూడా నాకు గుర్తులేదు. చీకటి ప్రాంతము, ఎంతో మారుమూల గ్రామము. ఆ గృహము ఎంతో పేదవారు ఉన్నటువంటి గృహము. ఆ గృహానికి మేము వెళ్ళి పరిచర్య చేయడం అయినది. దాన్ని బట్టి మీరందరూ గ్రహించండి, ఇది దేవుని కృప మనం మాత్రమే జరిగేటువంటి పరిచర్య. దేవుడు ఈ దినము ఇంత విస్తరించడానికి దేవుడు ఏర్పాటు చేసిన ప్రణాళిక. ఈ పరిచర్య యందు ఏ ధనవంతులు ఆర్థిక సహాయం కాదు. విదేశాల నుంచి మనకేమి ఫండ్స్ రావు. ఇది మన అందరి దేవుని, మీ అందరి సహాయ ప్రార్థనలు, మీ సహాయ సహకారాలు, మీరు ఇచ్చిన ప్రేమ కానుకలను బట్టి ఈ యొక్క పరిచర్య కొనసాగించేటువంటి కృపను మన దేవుడిచ్చాడు. అందుని బట్టి ఇంతవరకు మీరు చూపిన ఈ యొక్క పరిచర్యను బట్టి మరి ఒకసారి వందనాలు తెలియజేస్తూ, ఇంకా మన పరిచర్య కొనసాగించాలని, అనేక దేవుని ఎరగని ప్రాంతాల స్వార్థను వెళ్ళాలి, వెదజల్లాలి. చీకటి ఉన్న ప్రాంతాలకు వెలుగు, యేసయ్య వెలుగును నింపాలి. అటువంటి వైరాగ్యం కలిగినటువంటి దైవ సేవకుని ఏది అవసరమైన చేయి చాపి అడిగేది ఉండదు. పాస్టర్ గారు ఎక్కువ ఏమంటారంటే, ప్రార్థన చేయండి, దేవుడే సహాయం చేస్తారని చెప్పేవాడు. అంతా ఫెయిత్ మీద ఈ మినిస్ట్రీ నడుస్తూ ఉందన్నమాట. కనుక ఇలా ఈ సంఘం, మన సంఘము ఇంత ఆశీర్వాదకరంగా ఉండేదానికి ఒకటే కారణం, విశ్వాసం. దేవుడు పాస్టర్ గారిని పిలిచిన పిలుపు, దానికి తగ్గట్లు ఆయన నడుచుకోవడం వల్ల ఇంత డెవలప్ అయిందని నా ఉద్దేశం. దేవుడి సాక్ష్యాన్ని దీవించను. ఒక క్రొత్త పాటను మీ మధ్యలో ఉంచాలని నేను ఆశపడుతున్నాను. దాంతో మనం ఒక ఆరాధన పరిచర్యలోకి వెళ్దాము. తర్వాత దైవ సేవకులు మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేద్దాము. మన మధ్యలో ఉన్న రికార్డ్ అయింది. మనకి రికార్డింగ్ ఎక్విప్మెంట్స్ ఏం లేకుండానే జాన్ ప్రోత్సాహంతో ఆ రికార్డింగ్ చేయడం జరిగింది.
త్వరగా. జాన్, ప్రేమ్ వీళ్ళు కలిసి యేసయ్యా నా ప్రియుడా. ఈ పాట వాట్సాప్లో నా స్టేటస్లో ఉంటుంది. నా గనుడా మీరు ఇప్పుడు కలిసి పాడతాం కాబట్టి శాశ్వత ప్రేమ నిత్య కృపను నేను పాడేదను. యేసయ్యా నా ప్రియుడా, నన్ను కోరిన నా గనుడా, శాశ్వత ప్రేమ నిత్య కృపను నేను పాడెదను. శాశ్వత ప్రేమ నిత్య కృపను నేను పాడెదను. యేసయ్యా నా ప్రియుడా, నన్ను కోరిన నా గనుడా. సత్యమైనది నీ వాక్యము, తప్పిపోదు ఎన్నటికీ. సత్యమైనది నీ వాక్యము, తప్పిపోదు ఎన్నటికీ. విశ్వాస యాత్రలో నన్ను నడిపే దీపమాయనుగా. విశ్వాస యాత్రలో నన్ను నడిపే దీపమాయనుగా. ఆదరించెనుగా నన్ను ధైర్యపరచెనుగా. ఆదరించెనుగా నన్ను ధైర్యపరచెనుగా. యేసయ్యా నా ప్రియుడా, నన్ను కోరిన నా గనుడా. வருஷங்கள் ஆயிருக்கிறது. రక్షింపబడి అనేక సంవత్సరములైంది. ஆனாலும் இன்னும் எல்லா பகுதிகளிலும் நாம் வெற்றி பெறவில்லை. అయితే మనము ఇంకా అనేక భాగములలో జయము లేని వారుగా అనేక పகுதிகளில் நாம் தோல்வியை வாழ்கின்றோம். అనేక పరిస్థితులలో అనేక భాగములలో అపజయం పొంది ఉన్నాం. கர்த்தர் அதை விரும்புவதில்லை. దేవుడు దానిని ఇష్టపడడం లేదు. எல்லா பகுதிகளிலும் வாழ்ந்து செழிக்க வேண்டும். మనము ప్రతి భాగములో ఫలించి అభివృద్ధి చెందాలి. நன்மையினால் நாம் நிரப்பப்பட வேண்டும். ప్రతి మేలులతో నింపబడాలి. நம்மை கண்டு அநேகர் கிறிஸ்து மெய்யானது என்பதை அறிந்து கொள்ள మనలను வேண்டும். చూసిన వాడు క్రీస్తు నిజమైన దేవుడని చెప్పాలి. அழைத்த தேவன் வாக்கு மாறாதவர், పిలిచిన దేవుడు మాట తప్పని వాడు, பொய் சொல்லாதவர், అబద్ధమాడడు, எல்லா సూழ்நிலைக்கும் పోదుమానவர், ప్రతి పరిస్థితికి చాలిన వాడు, கீழாக்காமல் மேலாக்குகிற தேவன், ఆయన క్రిందవానిగా కాక పైవానిగా చేయవాడు, வாலாக்காமல் தலையாக்குகிற தேவன், తోకగా కాక తలగా చేయవాడు. அந்த தேவனை நம்பி வந்த நாம் ஒரு நாள் வெட்கப்பட்டு போவதில்லை. అటువంటి దేవుణ్ణి నమ్మి వచ్చిన మనము ఏ దినము కూడా సిగ్గుపడము. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరనే సహోదరియే, సహోదరుడా సహోదరి, ஆண்டவர் செய்ய வேண்டிய வேலையை சிலுவையிலே செய்து முடித்து விட்டார். దేవుడు ఏమి చేయాలో ప్రతిదీ సిలువలో చేసి ముగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. நம்மை அழைத்து நம்மை ஆசీర్వదిపదే నోకమాయి కొండ దేవన్, మనలను పిలిచి ఆశీర్వదించడమే ఆయన సంకల్పముగా ఎంచుకున్న
తీర్చిన దేవుడు தன்னுடைய பாவமற்ற ரத்தத்தை நமக்காய் சிலுவையிலே சிந்தினார். ఏ దోషము లేని రక్తముతో మనలను ఆయన సిలువలో భరించినారు. గలాతీయర్ 3వ అధికారం 13వ వచనం இப்படியாக சொல்கிறது. 13వ వచనం ఈ రీతిగా సెలవిస్తుంది. மரத்திலே தூக்கப்பட்ட எவனும் சபிக்கப்பட்டவன் என்று எழுதியிருக்கிறபடி మ్రాను మీద వేలాడబడిన వాడు శాపగ్రస్తుడని கிறிஸ்து நமக்காய் சாபமானார். క్రీస్తు మన కొరకు శాపగ్రస్తుడయ్యాడు. அவரிடத்தில் ஒரு பாவம் இல்ல. ఆయనలో ఏ పాపము లేదు. நாம் ஆசீர்வதிக்கப்பட்டு మనం ఆశీర్వదింపబడి சந்தோஷத்தை சமாதானத்தை நாம் பெற வேண்டும் என்பதற்காக సంతోషము సమాధానము మనము పొందుటకై கிறிஸ்து நமக்காய் சாபமானார். క్రీస్తు మన నిమిత్తమై శాపమయ్యాడు. சிந்தப்பட்ட ரத்தம் ఆయన చిందించిన రక్తము நம்முடைய வாழ்க்கையிலே ஜெயத்தை கொண்டு வர வேண்டும். మన జీవితములో జయమును சூழ்நிலைகள் மாற வேண்டும். పరిస్థితి మారాలి. தோல்வி ஜெயமாய் மாற வேண்டும். అపజయము జయముగా మారాలి. வெட்கத்துக்கு பதிலாக இரட்டத்தனையான பலன் உண்டாக வேண்டும். బలహీనమైనటువంటి వాడు బలమైన వాడుగా మారాలి. குறைவெல்லாம் நிறைவாக வேண்டும். కొరతలన్నీ కూడా సమృద్ధిగా మారాలి. எல்லா பகுதிகளிலும் சந்தோஷமும் சமாதானமும் நிறைய வேண்டும். భాగములో సమాధానము సంతోషముతో నింపబడాలి. அதுதான் கர்த்தர் சிலுவையிலே மரித்ததற்கான காரணம். అదే క్రీస్తు సిలువలో మరణించుటకు కారణము. அதுக்கு தான் ஆண்டவர் உங்களை என்னையும் பேர் சொல்லி அழைத்தார். అందుకే దేవుడు నిన్ను నన్ను పేరు పెట్టి పిలిచాడు. ஒருவனும் உதவி செய்யக்கூடாத சூழ்நிலையில కాబట్టి ఎవరు నీకు సహాయము చేయని స్థితిలో கர்த்தர் நமக்காக பெரிய காரியங்களை செய்வார். దేవుడు మన కొరకు గొప్ప కార్యములు చేయువాడు. హల్లెలూయా. హల్లెలూయా. நீங்கள் விசுவாசித்தால் தேவ மகிமையை நீங்கள் காண முடியும். అటువంటి విశ్వాసము మీలో ఉన్నట్లయితే దేవుని మహిమను మీరు చూస్తారు. గలాతీయర్ 3వ అధికారం 14వ వచనం இப்படியாய் சொல்கின்றது. గలతీ 3:14వ వచనం ఈ రీతిగా సెలవిస్తున్నది. ஆபிரகாமுக்கு உண்டான சகல ஆசீర్வாதங்களையும் புறஜாதிகளுக்கு தரும்படியாகவும் అబ్రహాముకు ఇవ్వబడిన ప్రతి ఆశీర్వాదము అన్ని జనులకు ఇచ్చుటకై அந்த ஆசீர்வாதத்தை விசுவாசத்தினாலே பெற்றுக்கொள்ளும்படியாகவும் இப்படி ஆயிற்று. ఆ ఆశీర్వాదమును విశ్వాసము ద్వారా పొందినట్లు ఇలాగు జరిగెను. எப்படி ஆயிற்று? ఎలాగు జరిగింది? கிறிஸ்து சிலுவையிலே நமக்காய் சாபமானார். క్రీస్తు సిలువలో మన కొరకు శాపమయ్యాడు. హల్లెలూయా. హల్లెలూయా. ஒரு மனுஷனும் செய்யாத காரியத்தை, ఏ మనుషుడు చేయని కార్యమును, நண்பர்கள் செய்யாத காரியத்தை, మన స్నేహితులు చేయని కార్యమును, உறவினர்கள் செய்யாத మన காரியத்தை బంధువులు చేయని కార్యమును நம்மை பேர் சொல்லி அழைத்த தேவன் நமக்காய் ரத்தத்தை சிந்தி வைத்திருக்கிறார். మనలను పేరు పెట్టి పిలిచినటువంటి దేవుడు తన యొక్క అమూల్యమైన రక్తమును చేసినాడు. హల్లెలూయా. హల్లెలూయా. அதனால இயேசுவின் ரத்தம் ஜெயம் என்று சொன்ன பிசாசு ஓடுகின்றது. అందుకే యేసు రక్తం జయం అనగానే సాతానుడు పారిపోతాడు. வியாதிகள் விலகி ஓடுகின்றது. వ్యాధులు దూరం అయిపోతాయి. அந்தகாரங்கள் விலகுகின்றது. చీకటి వెళ్ళిపోతుంది. அசுத்தாவிகளின் கிரியைகள் நிர்மூலமாகுது. అపవిత్రాత్మ క్రియలన్నీ కూడా నిర్మూలమవుతుంది. பில்லி சூனிய மந்திரவாத சக்திகள் செயலிழந்து போகின்றது. ప్రతి చేతబడి మంత్ర తంత్ర శక్తులన్నీ కూడా నాశనం అవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. அதுதான் கர்த்தர் நமக்காய் செய்த தியாகம். అదే మన ప్రభు మన కొరకు చేసిన త్యాగం. அதுதான் கர்த்தர் நம்மை பேர் சொல்லி அழைத்தார். అందుకే ప్రభు మనల్ని పేరు పెట్టి పిలిచాడు. நம் வாழ்க்கையில உயர வேண்டும். మన జీవితంలో మనము ఎదగాలి. தலை உயர்த்தப்பட வேண்டும். మన తల ఎత్తబడాలి. சாட்சிகள் உண்டாக మనం வேண்டும். సాక్షిగా నిలబడాలి. சத்துரு நிர்மூலமாக வேண்டும். శత్రు నిర్మూలమవ్వాలి. எல்லா சூழ்நிலைகளும் கர்த்தர் போதுமானவராய் இருக்க வேண்டும். ప్రతి పరిస్థితికి ఆయన చాలిన వాడుగా ఉండాలి. குறை ஒன்று இருக்கக்கூடாது. మనలో కొరతలు ఉండకూడదు. எல்லா யுத்தங்களும் ஜெயத்திலே முடிய வேண்டும். ప్రతి పోరాటము జయముతోనే ముగించాలి. எல்லா கண்ணீரும் சாட்சியிலே முடிய வேண்டும். నీ యొక్క కన్నీరంతా కూడా ఒక అద్భుత సాక్ష్యముగా మారాలి. அதுதான் கிறிஸ்தவம். అదే క్రైస్తవ్యం. ஹல்லேலூயா. హల్లెలూయా. நாம் கிறிஸ்துவை ஏற்றுக்கொண்டு பேருக்காக ஒரு கிறிஸ்துவை நம்ம நோக்கி பார்க்கவில்லை. కేవలము క్రైస్తవులుగా ఉండుటకే క్రీస్తుని మనము చూడలేదు. அது வேதம் சொல்கின்றது. దేవుని వాక్యము సెలవిస్తుంది. அவரால் எல்லாம் கூடும். ఆయన వలన సమస్తము జరుగును. அவர் சொல்ல ஆகும். ఆయన చెప్పితే చాలు. அவர் கட்டளையிட நிற்கும். ఆయన ఆజ్ఞ నిలుస్తుంది. அவரால் கூடாத காரியம் என்று ஒன்றுமே இல்லை. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ஆகவே நாம் ஆராதிக்கிற தேவன் சர்வ வல்லவர். కనుకనే మనం ఆరాధించుతున్న దేవుడు సర్వశక్తుడు. హల్లెలూయా. హల్లెలూయా. யுத்த பராக்கிரமர். ఆయన యుద్ధము చేయుటల పరాక్రమవంతుడు. தடைகளை உடைக்கிற தேவன். ఆయన ఆటంకములను తొలగించువాడు. சாட்சிகளை உண்டாக்குகிற தேவன். సాక్షిగా నిలబెట్టువాడు. நாம் விசுவாசித்தால் మనము విశ్వసిస్తే தேவ மகிமையை காண முடியும். దేవుని మహిమను చూస్తాము. ஹல்லேலூயா. హల్లెలూయా. சகோதரனே சகோதரி, நீங்க எந்த பிரச்சனை வழியாய் கடந்து போறீங்களோ எனக்கு தெரியாது. మీరు ఏ పరిస్థితిలో వెళ్తూ ఉన్నారో నాకు తెలియదు సహోదరుడా సహోదరి. ஆனால் என் தேவன் உங்கள் இருதயத்தை அறிவார். దేవుడు మీ హృదయములను ఎరిగి ఉన్నాడు. உங்கள் பாடுகளை அறிவார். మీ
ఇబ్బందులను ఎరిగి ఉన్నాడు. உங்கள் உபத்திரவங்களை அறிவார். మీ ఉపద్రవములను ఎరిగి ఉన్నాడు. சத்துருவின் கிரியைகளை அறிவார். శత్రువు యొక్క ఆటంకములు ఎదురింపులు ఎరిగి ఉన్నాడు. எல்லாவற்றிலும் உங்களுக்கு ஜெயத்தை தந்து தலையை உயர்த்த அவர் ஆயத்தமா இருக்கிறார். కనుక అన్నిటిలో మీకు జయముని ఇచ్చి మీ తలను పైకెత్తడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ஆனால் நாம் విశ్వాసిக்கின்றோமா? అయితే మనము నమ్ముచున్నామా? దేవునిని బట్టి 100% நான் தேவனை தான் நம்புறேன் அப்படின்னு சொல்றோம், கை தூக்குங்க பாப்போம். 100కి 100% నేను దేవుణ్ణి నమ్ముచున్నానన్న వాళ్ళు చేయొద్దండి. హల్లెలూయా. ఒకసారి గట్టిగా హల్లెలూయా. చెప్పండి. ஒரு நாளும் చెప్పండి. హల్లెలూయా. ஒரு நாளும் சூழ்நிலையை பார்த்து அசையக்கூடாது. ఏ రోజు కూడా మీరు మీ పరిస్థితులను బట్టి కదిలింపబడవద్దు. ஒரு நாளும் ஐயோ டாக்டர் இப்படி சொல்றாருன்னு பார்த்து பயப்படக்கூடாது. డాక్టర్ ఇలా చెప్పారండి అని భయపడవద్దు. ஒரு நாளும் சத்ரு நமக்கு விரோதமா இருக்கிற சத்ருவின் கிரியை கண்டு பயப்படக்கூடாது. ఏ రోజు కూడా శత్రు క్రియను చూసి నువ్వు భయపడవద్దు. வேதம் சொல்கின்றது, దేవుని వాక్యము సెలవిస్తుంది, உலகத்தில் இருப்பவனை காட்டிலும் நம்மில் இருப்பவர் பெரியவர். లోకములో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. హల్లెలూయా. హల్లెలూయా. அவர் சகலத்தையும் நிர்மூலம் ஒன்றுமில்ல. మీరు చేయవలసింది ఏమీ లేదు. அவர் எங்க கூட்டிட்டு போறாரோ அவர் பின்பாக நடந்து போக வேண்டும். ఆయన నిన్ను ఎక్కడికి నడుపుచున్నాడో ఆయనతో నడవండి. హల్లెలూయా. హల్లెలూయా. இயேசுவின் ரத்தத்தினாலே கழுவப்பட்ட ஜனம். యేసు రక్తములో కడగబడిన జనము. எப்ப நம்ம கழுவப்பட்டோம்? ఎప్పుడు మనం కడగబడ్డాము? எப்போ? రక్షింపబడి జ్ఞానస్నానం எடுக்கும் பொழுது, రక్షింపబడి బాప్తిస్మము పొందుచున్నప్పుడు தண்ணீர் ரத்தத்துக்கு அடையாளம், నీరు రక్తమునకు సూచనగా ఉంది. உள்ள முங்கி வெளியில வர்றப்ப புது மனுஷனா வெளியில வரும். లోపలికి వెళ్ళి ఆ బాప్తిస్మ సమయంలో లోపలికి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు నూతనముగా వస్తున్నాము. வெளியில புது மனுஷனா வர்றோமா இல்லையா? నూతనముగా వస్తున్నామా లేదా? బాప్తిస్మ తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏం అనుమానం ఉంది అని అన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. அதே கருப்பு பூஞ்சி தான் உள்ள போய் அதே கருப்பு பூஞ்சி தான் வெளியில வருது. అదే నల్ల మొహం లోపలికి పోయి అదే నల్ల మొహం బయటకు వచ్చింది. ஆனா ஒரு வித்தியாசம் இருக்குது. అయితే ఒక వ్యత్యాసం ఉంది. இயேசுவின் ரத்தத்தினாலே மூடப்பட்ட ஜனம், యేసు రక్తములో కప్పబడిన జనం. சத்ரு ஒரு நாள் நாம் கதவை திறக்காமல் உள்ளே வர முடியாது. శత్రువు మనము తెరవకుండా వాడు లోపలికి రావడానికి అవకాశం లేదు. வியாதி வர முடியாது, వ్యాధి రావడానికి లేదు, அந்தகாரம் வர முடியாது, చీకటి రావడానికి లేదు, பில்லி சூனியம் வர முடியாது. ఏ మంత్రతంత్ర శక్తులు రావడానికి లేదు. இயேசுவின் ரத்தத்தை கண்டு சத்ரு விலகி ஓட வேண்டும். యేసు రక్తమును చూసి సాతానుడు పారిపోవాలి. ஹல்லேலூயா. హల్లెలూయా. அதுதான் புது மனுஷன். అదే నూతన సృష్టి. ஆனா நம்ம அப்படியே தான் இருக்கோம். అయితే మనం అలాగనే ఉన్నాం. ஞானஸ்நானம் எடுத்து பல வருஷம் ஆச்சு, బాప్తిసం పొంది చాలా కాలం అయిందండి. நிறைய வசனம் தெரியும், నాకు అనేక వాక్యాలు తెలుసు. ஆனா பிரச்சனை வரும் பொழுது అయితే సమస్య వచ్చినప్పుడు எதையும் நம்ப முடியல. ఏది నమ్మలేకపోతున్నా. கண்ணு அப்படியே மங்களா தெரியுது, కళ్ళు మసకలుగా ఉంది. அந்த வசனம் எல்லாம் உள்ள போக மாட்டேங்குது, ఆ వాక్యం నా లోపలికి వెళ్ళడం లేదు. விசுவாச கிரியை நடக்க மாட்டேங்குது, విశ్వాస కార్యము నాలో జరగడం లేదు. பிரச்சனையின் மத்தியில வாய் சொல்லுதா, என் தேவன் எனக்காக யாவையும் செய்து முடிப்பார் என்று. సమస్యలు మనల్ని చుట్టుముట్టినప్పుడు మనకు నోటిలో నుండి మాట వస్తుందా, నా దేవుడు సమస్తమును చేయుచున్నాడని? உடனே நம்ம அழுது புலம்புறோம். మనము అటువంటి పరిస్థితులలో కలవరపడుతున్నాం. ஒரு பிரச்சனை வந்தா பயப்படுறோம். ఒక ప్రశ్న రాగానే, సమస్య రాగానే మనం భయపడుతున్నాం. ஒரு காரியம் நமக்கு விரோதமா நடந்தா அவ்வளவுதான், எல்லாம் முடிஞ்சு போச்சு நம்ம நினைக்கிறோம். ఏదైనా ఒక కార్యము మనకు విరోధముగా జరిగితే ఇక అంత అయిపోయింది అనుకుంటాం. ஆனால் நல்ல ஒரு கிறிஸ்தவனுடைய வாழ்க்கையில అయితే మంచి క్రైస్తవుని జీవితంలో எல்லா சூழ்நிலைகளும் சாட்சியில தான் முடியணும். ప్రతి పరిస్థితి సమస్య ఒక అద్భుత సాక్ష్యముగా మారాలి. ஹல்லேலூயா. హల్లెలూయా. அதுதான் விசுவாசிக்கு அடையாளம். అదే విశ్వాసమునకు మాదిరి. எத்தனை பிரச்சனை வேணா வரட்டும், ఎన్ని సమస్యలైనా రానివ్వండి, எவ்வளவு பெரிய பாடு வேணா வரட்டும், ఎన్ని కష్టాలైనా రానివ్వండి, எவ்வளவு பெரிய உபத்திரம் வேணா வரட்டும், ఎంత ఉపద్రవమైనా రానివ్వండి, யுத்தத்தை நடத்துகிறவர் நம் தேவன். யுத்தத்தை நடத்துகிறவர் நம் தேவன். యుద్ధమును జరిగించువాడు మన దేవుడు. அவரால் கூடாத காரியம் என்று ஒன்றுமே ఆయనకు இல்லை. సాధ్యమైంది ఏమీ లేదు. அவர் சகல சத்துருக்களை நிர்மூலமாக்குவார். ఆయన సకల శత్రువులను నిర్మూలము చేయువాడు. நமக்கு ஜெயத்தை தருவார். ఆయన జయమునిచ్చువాడు. நமக்கு సాక్షిகளை உண்டாக்குவார். మనలను సాక్షులుగా நாம் నిలబెట్టువాడు. சந்தோஷப்படுவதை பார்த்து தேவன் சந்தோஷப்படுவார். మనము సంతోషిస్తే దేవునికి సంతోషం. ஹல்லேலூயா. హల్లెలూయా. அவர் ரெடி, ఆయన రెడీ. நீங்க ரெடியா? ఆయన సిద్ధంగా ఉన్నాడు. మీరు సిద్ధంగా ఉన్నారా? விசுவாசிக்கு ரெடியா?
విశ్వాసులైన మీకు విశ్వాసంలో రెడీనా? பிரச்சனை மத்தியில சொல்வீங்களா, என் தேவன் எனக்காக யாவையும் செய்து முடிப்பார்? సమస్యల మధ్యలో మీరు చెప్పగలరా, నా దేవుడు సమస్తమును చేయగలడని చెప్పగలరా? హల్లెలూయా, హల్లెలూయా. எங்க போயிட்டார் ஆண்டவர் நம்ம தேடுறோம். ఎక్కడికి వెళ్ళాడండి దేవుడని మనం వెతుకుతుంటాం. எவ்வளோ ஜெபம் பண்ண வேஸ்ட், ఎంతో ప్రార్థించాను అంత వృధానే. சர்ச்சுக்கு போய் என்ன பண்றது வேஸ்ட், చర్చికి పోయి ఏం జరుగుతుంది అంత వృధానే. ஒன்னும் கண்ணுல பார்க்கலையே, ఏమి కంటి ముందు కనబడలేదు. இதுவரைக்கும் கடவுளுக்கு காது இல்லையே, దేవుడు నాకేమి నా మొరకు సమాధానం ఇవ్వలేదు. கடவுளுக்கு கண்ணு இல்லையா, దేవుడికి కళ్ళు లేవా, நான் படுற கஷ்டம் தெரியலையா, నేను పడే కష్టం తెలియదా எல்லாம் நிறைய கேள்வி கேட்கிறோம். అని ఎన్నో ప్రశ్నలు వేస్తుంటాం. ஆனா விசுவாசிக்கிறோமா? అయితే నమ్ముతున్నామా? நம்புறோமா? నమ్ముతున్నామా? என் தேவன் எனக்காக யாவையும் செய்வார்னு சொல்றோமா? మన దేవుడు సమస్తమును చేస్తాడని నమ్ముతున్నామా? சொன்னா கர்த்தர் பெரிய காரியங்களை செய்வார். నువ్వు అలా చెప్పినట్లయితే నమ్మకముతో దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. హల్లెలూయా. நமக்கு எத்தனை பைபிள் வசனம் தெரிஞ்சிருக்கிறது பெருசு இல்ல. దేవుని వాక్యము తెలిసి ఉండడం గొప్ప విషయం కాదు. எத்தனை தடவை நீங்க பைபிள் படிச்சு முடிச்சிருக்கீங்கன்றது பெருசு இல்ல. ఎన్నిసార్లు మీరు బైబిల్ పూర్తిగా చదివి ముగించి ఉన్నారనేది ముఖ్యమైనది కాదు. விசுவாசிக்கிறீங்களா? అయితే మీరు నమ్ముతున్నారా? நம்புறீங்களா? నమ్ముతున్నారా? கர்த்தர் பெரிய காரியங்களை செய்வார். దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. உங்களுக்கு பைபிள் படிக்க தெரியாமல் இருக்கலாம். ఎంతమందిలో మీకు బైబిల్ చదవడం రాకపోవచ్చు. ஆனா என் தேவன் என்னை ரட்சிப்பார் விசுவாசிச்சா போதும். అయితే దేవుడు నన్ను రక్షిస్తాడనే నమ్మకం మీలో ఉంటే చాలు. கர்த்தர் இறங்கி வந்து பராக்கிரமங்களை செய்வார். దేవుడు దిగి వచ్చి నీ కొరకు పరాక్రమ కార్యములు చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. வேதத்திலே ஒரு வசனம் உண்டு. దేవుని వాక్యములో ఒక వచనం ఉంది. என்னிடத்தில் வந்து నా ఎద్దుకు వచ్చి அவைகளை கேட்டு వాటిని అడిగి அதன்படி செய்கிறவன் అలా చేయవాడు கற்பாரின் மேல் கட்டப்பட்ட வீட்டை போல் இருப்பான். బండ మీద కట్టబడిన ఇంటిని పోలి ఉంటాడు. அந்த கற்பாரை கிறிஸ்துவே. ఆ యొక్క పునాది ఆ బండ క్రీస్తే. கிறிஸ்துவின் மீது கட்டப்பட்ட வீடு ஒரு நாளும் அசையாது. ఎవరు తమ జీవితాలను క్రీస్తు మీద కట్టుకుంటారో వారి జీవితాలు ఏ రోజు కదలబడదు. ஒருவனும் பெயர்க்க முடியாது. ఎవరు కూడా దాన్ని కూల్చలేడు. பெருமழை வந்தாலும் சரி, ఎటువంటి వరదలు వచ్చినప్పటికీ, பெரிய காற்று வீசினாலும் சரி, ఎంత పెద్ద గాలి వచ్చినా సరే, கர்த்தர் நமக்காக யாவையும் செய்து முடிப்பார். దేవుడు మన కొరకు సమస్తమును చేసి ముగిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. இந்த கொஞ்சம் விசுவாசம் இருந்தா வேதம் சொல்கின்றது கடுகளவு விசுவாசம் மலையை பெயர்க்கும். దేవుని వాక్యములో మనం చూస్తున్నాము, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఆ యొక్క కొండని ఎత్తు నుండి పడిపోతుంది. நம்முடைய வாழ்க்கையில அநேக நேரம் ஆண்டவர் எங்க பதில் வரலன்னு பதில் வர்ற வரைக்கும் நம்ம விசுவாசிக்க மாட்டேங்க. దేవుడెక్కడని మనం అంటున్నామే కానీ దేవుడి కార్యము జరిగేంత వరకు మనలో విశ్వాసం కనబడకుండా ఉంది. కళ్ళ பார்த்த உடனே ஸ்தோத்திரம், కంటికి కనబడితే చాలు స్తోత్రం అంటాం. கையில கிடைச்ச உடனே ஸ்தோத்திரம், చేతికి దొరికితే చాలు స్తోత్రం అంటాం. பாக்கெட்ல வந்த உடனே ஸ்தோத்திரம், జోబి నిండితే చాలు స్తోత్రం అంటాం. முன்னாடி ஸ்தோத்திரம் வராது. దానికి ముందు మనకు స్తోత్రం రాదు. ஆனா நம்ம யாரு? అయితే మనం ఎవరు? விசுவாசிகள். పేరుకి విశ్వాసులు. விசுவாசிக்கிறோமா? 100% ஆண்டவர் எனக்காக யாவையும் செய்வார். విశ్వాసులం అనుకుంటున్నాం మనము. దేవుణ్ణి 100కి 100 మనం విశ్వసిస్తున్నామా దేవుడు సమస్తం చేస్తాడని? హల్లెలూయా. హల్లెలూయా. எத்தனை பேர் சொல்றீங்க ஆண்டவரே என் விசுவாசத்தை பெருக்குங்க? ఎంతమంది మీరు అంటారు, దేవా నా విశ్వాసాన్ని వృద్ధి చెయ్యండి అని అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? హల్లెలూయా. హల్లెలూయా. அதனாலதான் வேதத்துல வசனம் இருக்குது, தேவன் இருதயத்தை காண்கிற தேவன். అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు హృదయము చూచువాడు. வெளியில வேஷம் போட்டு அவரை திருப்திப்படுத்த முடியாது. ఆయన్ని వెలుపటి వేషముతో తృప్తిపరచలేము. இருதயத்துல கொஞ்சம் விசுவாசம் இருந்து அதை நம்பிக்கையா வாய் அறிக்கையிட்டா போதும், கர்த்தர் பெரிய காரியங்களை செய்வார். కొంచెం విశ్వాసం ఉన్నా సరే నోటితో గంభీరంగా చెప్తే చాలు, దాన్నే దేవుడు. హల్లెలూయా. அதுதான் சகோதரே கிரியை செய்யும். అదే సహోదరుడా సోదరి క్రియ చేస్తుంది. எத்தனை பேர் என்ன இதுக்கு முன்னாடி இங்க பாத்திருக்கீங்க? எத்தனை பேர் இங்க என்னை பார்த்திருக்காங்க? ఎంతమంది నన్ను ఇక్కడ చూస్తున్నారు ఇంతకు ముందు? హల్లెలూయా. హల్లెలూయా. நான் மனைவியுடைய சாட்சியை குறித்து நான் முன்னாடி சொல்லியிருக்கேன் உங்கள்கிட்ட. నా భార్య గురించి సాక్ష్యాన్ని మీకు ముందుగా చెప్పున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. நான் நேத்து தான் என் வேதத்தை உருட்டின்னு தப்ப அந்த என் மனைவியுடைய ரிப்போர்ட்டில் இருந்துச்சு. నేను ఇంట్లో సర్దుతున్నప్పుడు నా భార్య యొక్క రిపోర్ట్లు నాకు దొరికింది. 1995ல 1995లో என்னுடைய மனைவியுடைய ரிப்போர்ட் சொல்லுது அவளுக்கு ANA பாசிட்டிவ். నా భార్య యొక్క రిపోర్ట్ చెప్తుంది ANA పాజిటివ్ అని వచ్చింది. ஆன்டி இம்யூன் டிசீஸ். ஒரு ரத்த அணு இன்னொரு ரத்த அணுவே சிதைச்சிரும், சாகடிச்சிரும். ఆమె ஒரு అనేటువంటి వ్యాధితో బాధపడుతున్నప్పుడు ఆమెలో ఉన్నటువంటి రక్తము
ఆ సెల్స్ ఇంకొక రక్తంతో చెదరగొట్టబడుతుంటుంది. எப்ப பிளட் கவுண்ட் எடுத்தாலும் பிளட் கவுண்ட் காமிக்கவே காமிக்காது, லோவா தான் காட்டும். ఆమెకు రక్త శాతం ఎంత ఉందని పరీక్షించినా ఎప్పుడైనా కానీ తక్కువే ఉందని చూపిస్తుంది. 1995ல அவளுக்கு இந்த வியாதி இருக்குன்னு சொல்லி ரிப்போர்ட் கொடுத்துச்சு. 95వ సంవత్సరంలో ఈ వ్యాధి వచ్చిందని చెప్పారు. డాక్టర్ சொன்னாரு, డాక్టర్ గారు చెప్పారు, நீ 2 வருஷம் தான் உயிரோட இருக்க முடியும். ఆమె కేవలం 2 సంవత్సరాలు మాత్రమే బ్రతికి ఉంటుంది. நான் உனக்கு ஸ்டெராய்డ్ மாத்திரை கொடுக்குறேன், నేను ఒక స్టెరాయిడ్ మాత్రలు ఇస్తాను. கிட்னி ஃபெயில் ஆயிடும், కిడ్నీస్ ఫెయిల్ అయిపోతుంది, ஸ்கின் கேன்சர் வந்தாலும் வந்துரும், ஸ்கின் கேன்சர் வந்தா வந்துரும், శరీరంలో క్యాన్సర్ వ్యాధి రావచ్చు, தலையெல்லாம் முடி கொட்டிடும், ఆమె తల వెంట్రుకలు రాలిపోవచ్చు, சாவை தள்ளி போடலாம் அப்படின்னாரு டாக்டர். ఆమె యొక్క మరణాన్ని కొంచెం త్రోసివేయొచ్చు అని చెప్పినారు. ஆனா சாவை தடுக்க முடியாது. అయితే ఆమె మరణాన్ని మాత్రం ఎవరు అడ్డగించలేరు. நீ அதுக்கப்புறம் பிள்ளை பெத்துக்க முடியாது. ఇంకా చెప్పాలంటే ఆమె బిడ్డను కనలేదు. டாக்டர் அவர் ரிப்போர்ட்டை கொடுத்தாரு. డాక్టర్ గారు చెప్పవలసిన ఆయన రిపోర్ట్ చెప్పాడు. ஆனா என் வேதம் சொல்கின்றது, అయితే నా దేవుని వాక్యము సెలవిస్తుంది, என் தழும்புகளால் சுகமானாய், నా గాయములలో నీవు స్వస్థత పొందుతున్నావు. ஹalleluya. హల్లెలూయా. 6 మాసం கழிச்சு 6 నెలల తరువాత எடுத்த ரிப்போர்ட், తీసిన రిపోర్ట్ లో பிளட்ல அந்த செல்லே இல்ல, అటువంటి వ్యాధి ఏ మాత్రం కూడా ఆమెలో లేదు, அந்த வியாதியே இல்ல. ఆ వ్యాధి ఆమెలో లేదు. டாக்டர் தலையை சொறிறாரு. డాక్టర్ గారు తల గీరుకున్నారు. எப்படி நடந்துச்சு, ఎలా జరిగింది, யார் செஞ்சா, ఎవరు చేశారు, எப்படி இந்த அதிசயம் நடந்துச்சு, ఎటువంటి ఈ అద్భుతం ఎలా జరిగింది. கடைசில டாக்டర్ சொன்னாரு, చివరిగా డాక్టర్ చెప్పారు, நீங்க கும்பிடுற தெய்வம் உண்மை உள்ள தெய்வம், నీవు ఆరాధించే దేవుడే నిజమైన దేవుడు. மந்திரம் இல்ல, மாயம் இல்ல, మంత్రము మాయ ఏమీ లేదు, மருந்து மாத்திரை இல்ல. మందు మాత్రం లేదు. இன்னைக்கு வரைக்கும் அந்த வியாதிக்கு மருந்து கண்டுபிடிக்கல. ఈ రోజు వరకు కూడా ఆమెకు వచ్చిన వ్యాధికి మందు కనిపెట్టలేదు. ஆனால் என் தேவன் சுகமாக்கினார், అయితే నా దేవుడు என் స్వస్థపరిచాడు, தேவன் விடுவித்தார், నా దేవుడు ఆమెను బ్రతికించాడు, என் தேவன் பாதுகாத்தார். నా దేవుడు కాపాడాడు. என்றால் வார்த்தையில் உண்மை உள்ள தேவன். కారణం నా దేవుని మాట నమ్మదగినది. விசுவாசிக்கிறவனுக்கு எல்லாம் கூடும். నమ్మిన వానికి సమస్తము సాధ్యమే. ஹalleluya, హల్లెలూయా, ஹalleluya, హల్లెలూయా. அந்த தேவன் தான் உங்கள் தேவன். ఆ దేవుడేనండి మీ దేవుడు. நீங்கள் நான் ஒரே தேவனை தான் ஆராதிக்கிறோம். మీరు నేను ఒకే దేవుణ్ణి இந்த ఆరాధించుచున్నాం. அற்புதத்தை செஞ்சது எப்படி தெரியுமா? ఈ అద్భుతము చేయడం ఎలాగా? விசுவாசித்தவளுக்கு எல்லாம் கூடும். విశ్వసించువానికి సమస్తము என் సాధ్యం. மனைவி விசுவாசித்தா இந்த மருந்து மாத்திரைகளை காட்டிலும் என் தேவன் சுகத்தை தருவார் என்று கர்த்தர் தந்தார். నా భార్య నమ్మింది, నా దేవుడు నమ్మకస్తుడు, ఆయన స్వస్థపరుస్తాడని. అదే స్వస్థత ఆమె పొందుకున్నది. ஹalleluya, హల్లెలూయా. அதுதான் தேவன், అదే దేవుడు, அதுதான் விசுவாசம். అదే విశ్వాసం. கொஞ்சம் இருந்தா போதும், కొంచెం ఉంటే చాలు, மலை பெயர்ந்து ஓடும். ఇదిగో నీ ఎదుట పర్వతం తొలగిపోతుంది. டாக்டர்கள் ఆశ్చర్యப்பட்டு போவார்கள், డాక్టర్లు ఆశ్చర్యపడాలి. மருத்துவம் தோற்று போகும், నీకున్నటువంటి మెడిసిన్స్ కూడా ఓడిపోతుంది. நம் தேவன் ஜெயிப்பார். మన దేవుడు జయం పొందుతాడు. ஹalleluya, హల్లెలూయా. அநேக நேரத்துல நம்ம பிரச்சனை வந்தோடனே ஆண்டவரை மறந்துடுறோம். అనేక సమయాల్లో సమస్యలు రాగానే దేవుని మర్చిపోతాం. பிரச்சனை வந்தோன்னா ஆண்டவர் எங்க போயிட்டாரோன்னு விசுவாசம் குறைஞ்சு போகுது. దేవుడు ఎక్కడికి పోయాడనే విశ్వాసము మనలో తగ్గిపోతుంది. ஆனா அந்த சமயத்துல ஆண்டவரை நம்பி கூப்பிடுற குரலுக்கு கர்த்தர் பதில் கொடுப்பார். ఆ సమయంలో అటువంటి కష్టకాలంలో దేవుని వైపు చూసి మొరపెట్టు వాడికి దేవుడు సమాధానం ఇస్తాడు. ஹalleluya, హల్లెలూయా. இயேசுவே கூப்பிட்டா போதும், యేసువే అని పిలిస్తే చాలు, அவர் இறங்கி வருவார். ఆయన దిగి వస్తాడు. அக்கினினாலே சுடுவார். ఆయన అగ్నితో కాలుస్తాడు. வியாதி காணாம போகும், వ్యాధి కనబడకుండా పోతుంది. சத்துரு காணாம போவான், శత్రువుని అడ్రస్ లేకుండా వెళ్ళిపోతాడు. உங்களுக்கு விரோதமா இருக்கிற மனுஷர்லாம் காணாமல் போவார்கள். నీకు విరోధమైన ప్రతి మనుషుడు కనబడకుండానే పోతాడు. நம் தலை உயர்த்தப்படும், మన తల హెచ్చింపబడుతుంది. ஹalleluya, హల్లెలూయా. அதுதான் கர்த்தர். சகோதரனே சகோதரியே, అదే ప్రియమైన సహోదరుడా సహోదరి, దేవుడు అంటే எங்க வாழ்க்கையில் நடக்காத சாட்சியே கிடையாது. మా జీవితంలో జరగని కార్యమే లేదు, సాక్ష్యము లేదు. இந்த வியாதி போய் 6 மாசம் கழிச்சு தைராய்டுல கேன்சர் வந்துச்சு. ఆమెకు ఈ వ్యాధి 6 నెలల తర్వాత పోయి తిరిగి థైరాయిడ్ క్యాన్సర్ వచ్చింది. பிசாசு விடவே இல்ல, సాతానుడు విడిచిపెట్టలేదు. தொடர்ந்து வருவான். వాడు తరుముకుంటూ వస్తూ ఉన్నాడు. ஏனென்றால் வேதம் சொல்கின்றது, కారణం ఏంటంటే దేవుని వాక్యము సెలవిస్తుంది, நீதிமானுக்கு ஒரு துன்பம் அநேகம், నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకము, கர்த்தர் எல்லாவற்றிலிருந்து விடுவிப்பார். అయితే దేవుడు వాటన్నిటి నుండి ఆయన విడుదల చేస్తాడు. ஹalleluya, హల్లెలూయా. எத்தனை பிரச்சனை வரட்டும், ఎంత సమస్య అయినా రానివ్వండి, ஆண்டவரை பார்த்து கேட்காதீங்க ஏன் ஆண்டவர் எனக்கு பிரச்சனைன்னு. దేవుణ్ణి అడగవద్దండి, దేవుణ్ణి ఎందుకయ్యా ఈ సమస్యలు. ஒவ்வொரு பிரச்சனை வரப்ப சொல்லுங்க, இது சாட்சியில முடியும். ఒక్కొక్క సమస్య మీకు రాగానే మీరు చెప్పండి, ఇది గొప్ప సాక్ష్యముగా మారుతుందని.
అని. ஹalleluya. హల్లెలూయా. பிரச்சனை எவ்வளவு பெருசா இருந்தாலும் சரி, సమస్య ఎంత పెద్దదైనా కానీ யுத்தத்தை நடத்துகிறவர் கர்த்தர். యుద్ధమును జరిగించువాడు దేవుడే. థైరాయిడ్ல క్యాన్సర్ வந்துச்சு, థైరాయిడ్ క్యాన్సర్ వచ్చింది. డాక్టర్ சொன்னாரு, డాక్టర్ చెప్పాడు థైరాయిడ్ గ్లాండ్ ఆపరేట్ பண்ணனும், ఈ థైరాయిడ్ ని ఆపరేషన్ చేయాలి, గ్లాండ్ எடுத்துடணும். ఈ గ్లాండ్ థైరాయిడ్ గ్లాండ్ తీసేయాలి. அத எடுக்கிறப்ப உள்ள நம்ம பேசுறோம் இல்லையா, வாய்ஸ் கார்டு 1 மில்லிமீட்டர் திக்னஸ் தான் வாய்ஸ் கார்டு, நம்ம பேசுற வாய்ஸ். మనం మాట్లాడేటువంటి స్వర పేటిక ఉంటది కదా, అది 1 మిల్లీమీటర్ మందములో ఉంటుంది. நான் சொரண்டும் போது அதுல பட்டுச்சுன்னா வாய்ஸ் வந்து ஆம்பளை குரலா மாறிடும். నేను ఆపరేషన్ చేసేటప్పుడు పొరపాటున ఆ స్వర పేటికకు తగిలితే ఆమె గొంతు మగ గొంతుగా కూడా మారిపోవచ్చు అని చెప్పాడు. கத்தி ரொம்ப பட்டுச்சுன்னா அது துண்டா கட்டாயிடும், வாய்ஸ் போயிடும், பேச்சு ఒకవేళ வராது. కత్తి ఇంకా లోపలికి వెళ్ళిందంటే ఆమె గొంతు తెగిపోతుంది, ఇంకా మాటలే రాకుండా పోవచ్చు అని பல చెప్పాడు. விதமான காரியத்தை டாக்டர் சொல்லி பயமுறுத்தினாரு. ఈ రీతిగా డాక్టర్ గారు ఎన్నో విషయాలు చెప్పి భయపెట్టాడు. ஆபரேஷன் பண்ணி முடிச்ச உடனே, ఆపరేషన్ చేసి ముగించిన వెంటనే அன்னைக்கே நல்ல வாய்ஸ் வந்துச்சு. ఆమెకు అప్పుడే మంచి స్వరం వచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. இன்னைக்கு வந்து பாடினாங்க, ఆ రోజే వచ్చి ఈ రోజు వచ్చి పాడారు. தேவன் சகலத்தையும் தலைகீழாய் மாற்றுகின்ற தேவன். దేవుడు ప్రతిదీ తలకిందులుగా చేయగలడు. பிசாசு நமக்கு விரோதமா திட்டம் போட்டானா, సాతానుడు మనకు విరోధముగా ఆలోచన చేశాడా, கர்த்தர் சாட்சியாய் முடிப்பார். దానిని దేవుడు గొప్ప సాక్ష్యముగా அப்பதான் మారుస్తాడు. அவர் நாம மகிமைப்படும், ఆయన నామం మహింపరచబడుతుంది. அப்பொழுதுதான் நாம் கிறிஸ்தவர்கள் என்று சொல்ல முடியும். అప్పుడే మనము క్రైస్తవులమని చెప్పగలము. அப்பொழுதுதான் நம்மை பார்த்து அநேகர் கிறிஸ்து மெய்யானது என்பதை அறிந்து கொள்வார்கள். అప్పుడే అనేకులు క్రీస్తు నిజమైన దేవుడని తెలుసుకోగలరు. சகோதரனே சகோதரியே, సహోదరుడా సహోదరి, நாம் தோற்று போவதற்காக யுத்தம் இல்ல, మనము ఓడిపోవడానికి పిలువబడలేదు. நம்ம இன்னும் கொஞ்சம் பலவானாய் மாறுவதற்கு தான் யுத்தம். ఆ యుద్ధములన్నీ కూడా మనం ఇంకా బలముగా మారుటకే. ஒவ்வொரு முறை பிரச்சனை வரும் பொழுதும் ఒక్కొక్క సమస్య మనకు వచ్చిన கர்த்தரை நோக்கி கூப்பிடுகின்றோம், దేవుని వైపు చూస్తూ ఉంటున్నాం. கர்த்தர் பதில் கொடுக்கிறார். దేవుడు సమాధానం ఇస్తున్నాడు. விசுவாசத்திலே வளர வேண்டும். విశ్వాసములో ఎదగాలి. அடுத்த முறை பிரச்சனை வரப்ப சொல்லணும், என் தேவன் எனக்காக யாவையும் செய்து முடிப்பார். మరొకసారి మనం చెప్పాలి, నా దేవుడు సమస్తమును చేయగలడు. போன தடவை செஞ்சாரு, పోయినసారి చేశాడు కదా, இந்த தடவை செய்வார். ఇప్పుడు కూడా చేయగలడు. இந்த தடவை செஞ்ச தேவன் ఇది చేసిన దేవుడు நாளைக்கு வர பிரச்சனை செய்வார். రేపు వచ్చే సమస్యను కూడా చేయగలడు. எனக்கு எந்த கவலை இல்ல, కారణం ఏంటంటే నాకు ఏ బాధ లేదు. நான் என் தேவனை நோக்கி கூப்பிட்டா போதும், నేను దేవుణ్ణి చూస్తే చాలు. அவர் எங்கேயும் ஓடி போய் ஒளிய மாட்டாரு. ఆయన ఎక్కడికి పరిగెత్తుకొని తాగడు. அழைத்தவர் உண்மை உள்ளவர், నన్ను పిలిచిన వాడు இம்மானுவேல் தேவன் ఇమ్మానుయేలు దేవుడు என்னோட கூட நிக்கிறாரு. నాతో కూడా నిలిచి அவர் ఉంటాడు. பிரச்சனையை அறிவார், ఆయన సమస్త என் வேதனையை அறிவார், నా దేవుడు నన్ను ఎరిగి ఉన్నాడు. நான் படுகிற பாடுகளை அறிவார், నా శ్రమలను ఎరిగి ఉన్నాడు. என் வியாதிகளை నా அறிவார். వ్యాధిని ఎరిగి ఉన్నాడు. அவர் ஒரு முறை சொன்னால் போதும், ఆయన ఒక్కసారి చెప్తే చాలు. ஒரு முறை தொட்டால் போதும், ఒక్కసారి తాకితే చాలు. ஒரு வார்த்தை சொன்னால் ఒక్క போதும், మాట చెప్తే చాలు. என் வாழ்க்கை தலைகீழாய் నా மாறும். ప్రతి పరిస్థితుల్లో తలక్రిందులవుతుంది. ஹல்லேலூயா. హల్లెలూయా. இதுதான் விசுவாசிக்கு அடையாளம். ఇదే విశ్వాసానికి గుర్తు. நீங்க சொல்லி பாருங்க, உங்க பிரச்சனையின் மத்தியில మీరు మీ సమస్యల మధ్యలో ఇలా చెప్పి చూడండి, இயேசுவே அப்படின்னு கூப்பிடுங்க. యేసయ్యా అని పిలవండి. கர்த்தர் இறங்கி வருவார். దేవుడు దిగి వస్తాడు. ஹல்லேலூயா. హల్లెలూయా. சூழ்நிலையை பார்த்தோட பயந்து ஐயோ என்ன நடக்குமே நம்ம நினைக்க கூடாது. పరిస్థితులను చూసి అయ్యయ్యో అని భయపడకూడదు. எதுவும் நடக்காது, ఏమీ జరగదండి. நம்ம தான் ஜெயிப்போம், మనమే జయిస్తాము. நம் தலை தான் உயர்த்தப்படும். మన తల ఎత్తబడుతుంది. அதுக்காக தான் சிலுவைக்கு போனார், అందుకే మన ప్రభు సిలువ మీదకి వెళ్ళాడు. அதுக்காக தான் ரத்தத்தை சிந்தினார். అందుకొరకు ఆయన రక్తమును அவர் చిందించాడు. செய்த தியாகத்தின் விளைவுதான் நம்முடைய ஆசீர்வாதம். ఆయన సిలువలో చేసిన త్యాగమే మన యొక్క ఆశీర్వాదం. ஹல்லேலூயா. హల్లెలూయా. உலகத்துல உங்களுக்கு நிறைய ఫ్రెండ్స్ இருக்கலாம், మీకు లోకములో అనేక మంది స్నేహితులు ఉండొచ్చు, நிறைய உறவினர்கள் இருக்கலாம். అనేక మంది బంధువులు ఉండొచ్చు. அவங்க கிட்ட போய் వారి దగ్గరకు వెళ్ళి எனக்காக ஒரு சின்ன ஆணியை கையில அடிச்சுக்கோங்க அப்படின்னு சொல்லுங்க. నా కొరకు నువ్వు ఒక చిన్న చీల గుచ్చుకో అని చెప్పండి. சின்ன குண்டூசி ఒక చిన్న సూదిను మీరు కొట్టుకోండి అని చెప్పండి. யாரும் அடிப்பாங்களா? ఎవరైనా మీ బంధువులు స్నేహితులు నిలబడతారా? நமக்காக வலிகளையும் பாடுகளையும் சுமந்த தேவன் நம் మన தேவன். కొరకు ప్రతి శ్రమను బాధను నొప్పిని భరించిన వాడే మన దేవుడు. ஹல்லேலூயா. హల్లెలూయా. அவர் சிந்தனைக்கான நோக்கம் நீங்க எல்லாம் சந்தோஷமா இருக்கணும். ఆయన కలువరి సిలువలో చిందించిన రక్తం యొక్క కారణము మనమంతా సంతోషముగా அதை ఉండాలి. விசுவாசிக்கிறவனுக்கு எல்லாம் கூடும். ఆయనను విశ్వసించువానికి సమస్తమును జరుగును. தானியேல் 3:1 இப்படியாய் சொல்கின்றது. దానియేలు 3:1 ఈ రీతిగా సెలవు. ராஜாவாகிய நேபுகாத்நேசர் 60 முழம் உயரமுள்ள ஒரு பொற்சிலையை செய்தான். ఆ యొక్క నెబుకద్నెజరు
60 முழம் 60 మూరలు ఎత్తుగా ఉన్నటువంటి ఒక విగ్రహమును చేసినాడు. ஒரு கட்டளை போட்டான், ఒక ఆజ్ఞ ఇచ్చినాడు. எவனாகிலும் தாழ விழுந்து பணிந்து கொள்ளாமல் போனால் அவன் அக்கினி சூளையிலே போடுவோம். ఎవరైనా గాని ఆ యొక్క విగ్రహమునకు ప్రతిమకు మొక్కకపోతే వానిని అగ్నిగుండములో వేస్తానని చెప్పాడు. கடவுளுடைய பிள்ளைகள் 3 பேர் இருந்தாங்க. అయితే దేవుని బిడ్డలు అక్కడ 3 ఉన్నారు. ஷாத்ராக் மேஷாக் ஆபேத்நேகோ. షద్రక్ మెషక్ అబేద్నెగో. ஷாத்ராக் மேஷாக் ஆபேத்நேகோ சிலையை வணங்கல. అయితే ఆ 3 ఆ విగ్రహమును మొక్కలేదు. ஆண்டவரை தவிர வேற எதையும் பணிந்து கொள்ளல. దేవుణ్ణి ఏమాత్రం కూడా వాళ్ళు అక్కడ మొక్కలేదు. அவங்க விசுவாசத்துல உறுதியா நின்னாங்க. అయితే వారు విశ్వాసములో చక్కగా నిలబడి ఉన్నారు. அதை கண்டு அங்க இருந்த அதிகாரிகள் போய் ராஜா வீட்ல போய் சொன்னாங்க. ఆ యొక్క విషయాన్ని రాజు దగ్గరికి వెళ్ళి చెప్పారు. ராஜாவே, రాజా, நீ கட்டளை போட்டீங்களே, నీవు ఆజ్ఞ ఇచ్చావు కదా. ஷாத்ராக் மேஷாக் ஆபேத்நேகோ 3 பேரும் அவங்க சிலையை வணங்கல. షడ్రక్ మెషక్ అబేద్నెగో అనే వారు ఆ ప్రతిమకు మొక్కలేదు. அவங்க தேவனை தான் வணங்குறாங்க. వారి దేవుణ్ణి వారు మొక్కుచున్నారు. அப்படின்னு சொன்ன உடனே ராஜா அவங்க 3 பேரையும் கூட்டிட்டு வர சொன்னான். అప్పుడు రాజు చెప్పినారు వారిని 3 తీసుకురండి అని. ஷாத்ராக் மேஷாக் ஆபேத்நேகோ பார்த்து கேட்டா, நீ ஏன் சிலையை வணங்கல அப்படின்னு. షడ్రక్ మెషక్ అబేద్నెగోలను చూసి అన్నారు, నువ్వు ఎందుకు ఆ యొక్క విగ్రహమునకు మొక్కలేదన్నారు. அவங்க நேபுகாத்நேசரை பார்த்து சொன்னாங்க, నెబుకద్నెజరును இந்த చూసి అన్నారు, சிலையை வணங்க ஏன் வணங்கணும் கேட்கறது உங்களுக்கு அதிகாரம் இல்ல. ఈ విగ్రహమును ఎందుకు నువ్వు మొక్కడం లేదని అడగడానికి నీకు అధికారం లేదు. நீ అగ్నిలో పోటా పోడు, నీవు అగ్నిలో వేసిన వెయ్యి, என் தேவனை விடுவிப்பா. నా దేవుడు అందులో నుంచి రక్షిస్తాడు. என் தேவன் விடுவிக்காமல் నా போனாலும் சரி, దేవుడు అందులో நான் போய் రక్షింపకపోయినను சிலையை வணங்க மாட்டோம். నేను ఆ విగ్రహమునకు మొక్కము. மற்ற தேவர்களுக்கு முன்பாக போய் நிக்க மாட்டோம். మేము ఇంకో மற்ற కనబడినటువంటి వాటికి వేరే వాటికి మేము రొక్క వాళ్ళం కాము. என் தேவனை தவிர நான் வேற யாருக்கும் ஆராதனை செய்ய மாட்டோம் జీవము కలిగిన దేవుని తప్ప ఎవరిని ఆరాధించము என்று அவன் அறிக்கையிட்டான் అని వారు చెప్పారు. ராஜா சொன்னாரு, రాజు చెప్పారు, ராணுவத்துல பலசாலிகளாம் கூட்டுவாங்க, ఆ యొక్క సైన్యములో ఉన్న బలవంతులందరినీ పిలుచుకురండి. இவங்க 3 பேரையும் கயிறுல கட்டுங்க, వీరి 3 కూడా తాళ్లతో బంధించండి, அக்னியை 7 மடங்கு சூடாக்கு, అగ్నిని 7 గొప్ప చేయండి, இவங்க 3 பேரை கொண்டு அங்க போடு, ఈ 3 తీసి అందులో వేయండి. ஷாத்ராக் மேஷாக் ஆபேத்நேகோ 3 பேரை கொண்டு அக்னியில போட்டாங்க. షడ్రక్ మెషక్ అబేద్నెగోలను 3 తీసి అగ్నిగుండములో వేశారు. கைகள் கட்டுண்டவர்களாய் கொண்டு போய் போட்டாங்க. వారిని చేతులు బంధించి వేశారు. 3 பேரை அக்னி சொல்ல விழுந்த உடனே 3 అగ్నిగుండములో పడిన వెంటనే வேதம் சொல்கின்றது, లేఖనము సెలవిస్తుంది, நேபுகாத்நேசர் నెబుకద్నెజరు ராஜா రాజు பிரமித்து, అతడు భ్రమపడి 3 பேரை தானே உள்ள போட்டோம், ఇదిగో 3 కదా లోపల 4வது వేశారు. ஒருத்தர் இருக்கிறானே யார் யான்னு கேட்டான். 4వ వ్యక్తిగా వారి మధ్యలో ఉన్నది ఎవరు? ஹல்லேலூயா. హల్లెలూయా. 4வது ஆள் தேவ சாயலா இருந்தான் என்று வேதம் சொல்கின்றது. దేవుని వాక్యము సెలవిస్తుంది, ఆ 4వ వ్యక్తిగా వారితో కూడా సంచరించింది దేవుడే అని వాక్యము ஹல்லேலூயா. ஹல்லேலூயா. హల్లెలూయా. உங்கள் பிரச்சனை முன்பாகவே, నీ సమస్యకు ముందుగానే, உங்களுக்கு வியாதி வர்றதுக்கு முன்பாகவே, నీకు వ్యాధి కలుగుటకు ముందుగానే, உங்களுக்கு சூனியம் வைக்கிறதுக்கு முன்பாகவே నీకు విరోధముగా మంత్రాలు చేయడానికి ముందుగానే கர்த்தர் உங்க பிரச்சனை நடுவுல வந்து நிப்பாரு. నీ సమస్య మధ్యలో దేవుడు ఉంటాడు. ஹல்லேலூயா. హల్లెలూయా. அவர்தான் விடுவிக்கிற தேவன். ఆయనే విడుదల చేయువాడు. ஷாத்ராக் மேஷாக் ஆபேத்நேகோ அக்கினியில் விழுந்த உடனே வந்து கயிறு அவுத்து விட்டாங்கன்னு வேதத்துல போடல. దేవుని వాక్యములో షడ్రక్ మెషక్ అబేద్నెగోల తాళ్లను ఆ రాజు విడుదల చేయలేదని మనం உள்ள చూడలేం. போட்டாங்கன்னு வேதத்துல போட்டிருக்கு. లోపల వేశారని ఉంది. உடனே 4 பேர் உலாவுறதை ராஜா கண்டான். అయితే 3 వేయిగా 4 రాజు చూస్తూ ఉన్నాడు. ஏன் 4 பேர் உள்ள இருக்கிறான், 3 பேர் தானே போட்டோம் அப்படின்றான் ராஜா. 3 కదా వేసాము, 4 ఎలా కనబడుతున్నారు అన్నాడు. ராஜா சொல்றாரு, రాజు చెప్తున్నాడు, 4வது ஆள் தேவ சாயலா இருக்கிறான். ఇదిగో 4వ వ్యక్తి దైవ రూపములో ఉన్నాడు. ஹல்லேலூயா. హల్లెలూయా. சகோதரனே சகோதரியே, సహోదరుడా సహోదరి, இம்மானுவேல் தேவன் ఇమ్మానుయేలు దేవుడు உங்களை விட்டு விலகாதவர், నిన్ను విడువని వాడు, உங்களை கைவிடாதவர், నిన్ను చెయ్యి విడువని உங்களை వాడు, பாதுகாக்கிறவர், నిన్ను உங்களை భద్రపరచువాడు, பத்திரப்படுத்துகிறவர், నిన్ను కాపాడేవాడు, உங்க தலையெழுத்தே மாத்திர தேவன் அவர். నీ నొసటి రాతను మార్చేవాడు. பிசாசு போற எல்லா திட்டத்தையும் கர்த்தர் நிர்மூலமாக்குவார். సాతాను ప్రతి క్రియను నిర్మూలం చేయవాడు. ராஜா 7 மடங்கு அக்னியை சூடாக்கினான். రాజు 7 అగ్నిని వేడి చేశాడు. உடனே ஷாத்ராக் மேஷாக் ஆபேத்நேகோ பயந்து போய், ஐயோ நாங்க சிலையை ஒரு தடவை வணங்கிடுறோம்னு சொல்லல. వెంటనే ఆ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు భయపడి, అయ్యయ్యో మేము ఆ యొక్క విగ్రహాన్ని మొక్కుతామని చెప్పలేదు. அவங்க சொன்ன ஒரே ஒரு வார்த்தை தான், వారు చెప్పిన ఒకే ఒక్క మాట, நாங்கள் ఆరాధిக்கிற தேவன் எங்களை మేము தப்புவிப்பார். ఆరాధించు దేవుడు మమ్మలను తప్పిస్తాడు, రక్షిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. நீங்கள் ஆராதிக்கிற தேவன் உங்களை தப்புவிப்பார். మీరు ఆరాధించే దేవుడు మిమ్మల్ని உங்கள் రక్షిస్తాడు. வியாதிகளிலிருந்து விடுவிப்பார். మీ వ్యాధి నుండి మిమ్మల్ని విడుదల உங்கள் చేస్తాడు. தடைகள் எல்லாம் உடைப்பார். మీ ఆటంకాలు
పడగొడతాడు. உங்களுடைய வறுமையை நீக்கி போடுவார். మీ యొక్క కొరతలను, కొదువులను, కరువుని తీసివేస్తాడు. பண தேவைகள்லாம் சந்திப்பார். మీ ఆర్థిక ఇబ్బందులను సంధిస్తాడు. டாக்டர்கள் ஆச்சரியப்படும்படியாக ரிப்போர்ட்லாம் மாத்தி போடுவார் ஆண்டவர். డాక్టర్లు సైతం ఆశ్చర్యపడే రీతిగా మీ రిపోర్ట్లు మారిపోతుంది. அதுதான் நம் தேவன். అదే మన దేవుడు. அதுதான் கர்த்தர். అదే దేవుడు. விசுவாசிக்கிறவனுக்கு எல்லாம் கூடும். విశ్వసించువానికి సమస్తము సాధ్యమే. வேதத்திலே வசனம் சொல்லுது, దేవుని వాక్యం அவன் సెలవిస్తుంది. அக்கினியில இருந்து வெளியில வந்தோடனே వారు అగ్నిలో నుంచి బయటికి రాగానే அக்கினி பலன் செய்யவில்லை, అగ్ని బలము తగ్గిపోలేదు. தலை மயிர் கருகவில்லை, అయితే వారి తల వెంట్రుకలు ఏమాత్రం కూడా వాసన రాలేదు, కాలలేదు. சால்வைகள் சேதப்படவில்லை, వారి యొక్క వస్త్రము కాలలేదు. அக்கினியின் மனம் கூட வீசவில்லை. వారి దగ్గర ఎటువంటి అగ్ని వాసన రాలేదు. அதுதான் கர்த்தர். అదే దేవుడు. ராஜா பார்த்து ஆச்சரியப்பட்டான். రాజు ఆశ్చర్యంగా చూశాడు. ஹல்லேலூயா. హల్లెలూయా. என் மனைவியுடைய ரிப்போர்ட்டை பார்த்து டாக்டர் ஆச்சரியப்பட்டாரு. నా భార్య యొక్క రిపోర్ట్ ని చూసి డాక్టర్ ఆశ్చర్యపడ్డారు. ராஜா சொல்றாரு, இங்க రాజు చెప్తున్నాడు, ஷாத்ராக், மேஷோக், ஆபேத் நேகோ தேவனுக்கு விரோதமாக யார் பேசினாலும் அவங்க வீடு எருக்களமாக்கப்படும் சொல்றாரு. అప్పుడు రాజు అంటున్నాడు, షడ్రక్, మెషక్, అబేద్నెగోల దేవునికి ఎవరు విరోధంగా లేచినా సరే వారి కొంపలు తగలబడతాయని చెప్పినాడు. హల్లెలూయా. హల్లెలూయా. எந்த ஜாதிக்காரனோ, எந்த பாஷைக்காரனோ, ఏ జాతి వాడైనా, ఏ భాష వాడైనా துண்டித்து போடப்படுவான். వాడు ఖండింపబడతాడని చెప్పాడు. இவர்கள் தேவனை போல ரட்சிக்க வேறு தேவன் இல்லைன்னு சொல்றான். వీళ్ళు హల్లెలూయా. దేవుడు వలె రక్షించు వారు ఎవరు లేరని చెప్పినాడు. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. இதுதான் சாட்சி. ఇదే గొప్ప సాక్ష్యము. இந்த சாட்சி உண்டாக்குறதுக்கு காரணம் என்ன தெரியுமா? ఈ సాక్ష్యం ఉండటకు కారణం ఏమిటో తెలుసా? ஷாத்ராக், மேஷோக், ஆபேத்நேகோ சொன்ன வார்த்தைகள், షడ్రక్, మెషక్, అబేద్నెగో చెప్పినటువంటి మాటలు అవి. நாங்கள் ஆராதிக்கிற தேவன் எங்களை தப்புவிப்பார். మేము ఆరాధించే దేవుడు మమ్మలను తప్పిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. உங்க பிரச்சனை மத்தியில சொல்லுங்க, మీ సమస్యలకు మధ్యలో మీరు చెప్పండి. உங்க வியாதிகள் மத்தியில சொல்லுங்க, మీ వ్యాధుల మధ్యలో చెప్పండి. உங்களுக்கு விரோதமாய் கிரியைகள் செய்யப்படுவதற்கு விரோதமாய் நின்னு சொல்லுங்க, என் தேவன் எங்களை தப்புவிப்பார். మీకు విరోధముగా నిలిచిన వారి మధ్యలో చెప్పండి, మా దేవుడు రక్షిస్తాడు. சொன்ன உடனே தேவன் இறங்கி வருவார். నిజంగా మీరు చెప్పిన వెంటనే దేవుడు వస్తాడు. எங்க விசுவாசத்தை காண்கிறாரோ ఎక్కడ ఆయన విశ్వాసము చూస్తాడో அங்கே கர்த்தர் எல்லாவற்றையும் நிர்மூலமாக்குவார். అక్కడ దేవుడు సమస్తం నిర్మూలం చేస్తాడు. ஹல்லேலூயா. హల్లెలూయా. அதுதான் கர்த்தர். అదే దేవుడు. இது விசுவாசியா இருந்தா போதும், నువ్వు విశ్వాసిగా ఉంటే చాలు, நீங்க எல்லாவற்றையும் சாதிக்க முடியும். నీకు సమస్తము సాధ్యమే. என்னை எங்க ஊர்ல ஒருத்தர் வந்து கூப்பிட்டாரு. నా ఊర్లో ఒకరు నన్ను పిలిచారు. அவர் ஒரு கம்பெனில கார்டனரா வேலை பார்க்கறாரு. ఆయన కంపెనీలో గార్డెనర్ గా పనిచేస్తున్నాడు. அவர் சொன்னாரு, ஐயா, ఆయన చెప్తున్నాడు, అయ్యా எங்க வீட்டுல சூனியம் வச்சிட்டாங்களா, నా ఇంటికి చేతబడి చేశారు. நைட்ல பாத்திரம்லாம் உருளுது, இங்கேயும் அங்கேயும் మా பறக்குது, ఇంట్లో వస్తువులన్నీ కూడా అటు ఇటు ఎగరుతున్నాయని చెప్పారు. நைட்ல தூங்க முடியல. రాత్రుల్లో நான் నిద్రపోలేకపోతున్నాను. ஒருத்தரை கூட்டிட்டு வந்தேன். నేను పిలుచుకొని వచ్చాను. அவர் 5000 ரூபாய் பணம் கேக்குறாரு. ఇంకొకరిని పిలుచుకొని వస్తే 5,000 అడుగుతున్నాడు. 5000 ரூபாய் கொடுத்தாதான் எடுப்பேன்னு சொல்றாரு. 5,000 ఇస్తేనే ఎదిరిస్తామంటున్నాడు. நான் சொன்னேன், எங்க சொன்னாருன்னு கேட்டேன். ఎక్కడ చెప్పాడయ్యా అని అడిగా. வீட்டுல பெட்ரூம்ல ஒரு ஓட்டையை காமிச்சாரு. అప్పుడు ఆయన అదిగో బెడ్రూమ్ లో ఒక పగిలినటువంటి నేల చూపించాడు. இதுக்குள்ளதான் அந்த சூனியம் இருக்குதான் அப்படின்னாரு. ఇదిగో ఇక్కడే ఆ చేతబడి ఉందంట అని చెప్పినాడు. அப்படியா, ஒரு చెంబుல தண்ணி எடுத்துட்டு வான்னு. అప్పుడు నేను చెప్పాను, ఒక చెంబులో నీళ్లు తీసుకురా అని உன் చెప్పాను. கையை உள்ள விடு, నీ చెయ్యి దాంట్లో நீ పెట్టు. விசுவாசி தானே, విశ్వాసి కదా యేసు నువ్వు. రక్షகரா கொண்ட మనిషిని தானே, యేసు రక్షకుడిగా అంగీకరించిన உன் கையை உள்ள వాడు விடு, నీ ఏలును అంతలో పెట్టు. இயேசுவின் ரத்தம் ஜெயம் சொல்லு, యేసు రక్తమే జయమని చెప్పు. தண்ணிய குழியில ஊத்து, అదిగో ఆ గుంటలో నీళ్లు పోయి ஸ்தோத்திரம் சொல்லிட்டு நான் வீட்டுக்கு స్తోత్రం చెప్పు అని నేను కూడా స్తోత్రం చెప్పి వెళ్ళిపోయాను. ஒரு வாரம் கழிச்சு அவர் என்னை கூப்பிட்டாரு. ఒక వారం తర్వాత ఆయన నన్ను పిలిచాడు. என்னைக்கு தண்ணி ஊத்துறனோ మీరు ఎప్పుడు ఆ నీళ్లు పోసారు அன்னையில ஒரு பிரச்சனை இல்லையா. అక్కడి నుంచి ఇంట్లో ఏ సమస్య లేదండి. ஹல்லேலூயா. హల్లెలూయా. ஆண்டவருடைய அதிகாரம் உங்கள் மீது இருக்கின்றது. దేవుని అధికారం మీ మీద ఉండాలి. விசுவாசிக்கிறவனுக்கு எல்லாம் கூடும். విశ్వసించడానికి సమస్తము సాధ్యమే. நம்ம நம்பிக்கை வாயில இருக்க கூடாது, మన నమ్మిక నోటిలో ఉండకూడదు. இருதயத்தின் நிறைவினால் வாய் பேச வேண்டும். హృదయము నింపబడి నోరు మాట్లాడాలి. சத்துரு ஜெயிக்க முடியாது, శత్రువు జయించలేడు. அவனுக்கு அதிகாரம் இல்ல. వానికి అధికారం లేదు. என் வாழ்க்கையில வாழ்ந்து செழிப்பேன், నేను నా జీవితంలో என் నేను பிள்ளை ఫలించి செழிக்கும். ఎదుగుతాను. என் మా பிள்ளை కుటుంబము செழிக்கும். ఫలిస్తుంది, నా బిడ్డ ఫలిస్తాడు, என் புருஷன் செழிப்பாரு, నా యొక్క భర్త ఫలిస్తాడు. குடி பழக்கங்கள் விடுதலை ஆகும், ఇదిగో త్రాగుడు అలవాట్లు దూరం மந்திரவாத అవుతుంది. சக்திகள் நிர்மூலமாகும், అంధకార శక్తులు నిర్మూలమవుతాయి. தரித்திரம் ஒளியும், దరిద్రం దూరం అవుతుంది. வியாதி ஒளியும். వ్యాధి దూరం అవుతుంది. என் தேவனால் எல்லாம் கூடும். నా దేవునికి సమస్తము సాధ్యమే நீங்க சொல்லி பாருங்க, అని మీరు చెప్పి చూడండి. எல்லாம் தலைகீழாய் மாறும். ప్రతి పరిస్థితి తలకిందులు అవుతుంది. ஹல்லேலூயா. హల్లెలూయా. நம்ம தோத்து போக ரெடியா இருக்கோம், நம்ம தோத்து போக ரெடியா இருக்கோம். మనము
అనేక సమయాలలో ఓడిపోవడానికే రెడీగా ఉంటాం. நமக்கு பயம் உள்ள நடக்குமோ நடக்காதோ அப்படின்னு. జరుగుతుందా జరగదా అనే భయం లోపల. நடந்த உடனே ஸ்தோத்திரம் ஸ்தோத்திரம். అలా ఏదైనా జరిగితే స్తోత్రం స్తోత్రం. ஆனா நடக்கிறதுக்கு முன்னாட అయితే అవి జరగక ముందు வாய் ஜெபிக்க கூட ஜெபிக்காது, నోటిలో నుంచి ప్రార్థన కూడా రాదు, ஸ்தோத்திரம் பண்ணாது. నోట్లో నుంచి స్తోత్రము రాదు. எத்தனை பேர் பிரச்சனை மத்தியில ஸ்தோத்திரம் பண்ணிருக்கீங்க? ఎంతమంది సమస్యల మధ్యలో స్తోత్రాలు చెప్తా ఉంటారు? உண்மையாவா? నిజమేనండి. தாவீது சொல்றாரு, దావీదు అంటున్నాడు, கர்த்தரை நான் எக்காலத்திலும் ஸ்தோத்தரிப்பேன். దేవుని నేను ఇదిగో వేకువనే స్తుతిస్తాను. அவர் துதி எப்பொழுது என் வாயில் இருக்கும். ఆయన గురించిన స్తుతి ఎప్పుడు నా నోట ఉంటుంది. நன்மை நடந்தாலும் சரி, మేలు జరిగినా సరే, தீமை நடந்தாலும் சரி, కీడు జరిగినా సరే, சந்தோஷமா இருந்தாலும் சரி, సంతోషంగా ఉన్నా సరే, துக்கமா இருந்தாலும் சரி, దుఃఖమైనా సరే, என் வாய் துதி ஏறெடுக்கும். నా యొక్క నోరు ఎప్పుడు స్తుతిని ప్రచురము చేస్తుంది. வேதம் சொல்கின்றது, లేఖనము సెలవిస్తుంది, அநேக துதியினாலே கிருபை பெருகும். స్తుతి ద్వారా కృప అధికమవుతుంది. துதியினால கிருபை பெருகும். స్తుతి ద్వారా కృప అధికమవుతుంది. ஆண்டவர் சொல்றாரு, దేవుడు అంటున్నాడు, என் கிருபை உனக்கு போதும், నా కృప నీకు చాలు. பலவீனத்தில் உன் பலன் பூர்ணமாய் விளங்கும். నీ బలహీనతలో నా బలము పరిపూర్ణమవుతుంది. நன்மை நேரத்தில் ஸ்தோத்திரம் செலுத்துறது நல்லது. మేలు కలిగినప్పుడు స్తోత్రం చెప్పడం మంచిదే. எப்படி பிரச்சனையின் மத்தியில ஸ்தோத்திரம் செலுத்துறது? సమస్యల మధ్యలో ఎలాగండి స్తోత్రాలు చెప్పేది? வாய் வரமாட்டேங்குதே, నోరు రావడం లేదు, துதிக்க முடியலையே, స్తుతించలేకున్నాను, இருதயம் பாரமா இருக்கு, హృదయం భారంగా ఉంది, என்ன நடக்குமோன்னு கவலையா ఏమి இருக்கு, జరుగుతుందనే బాధగా ఉంది, அதனாலதான் துதி வரமாட்டேங்குது. అందుకే నాకు స్తోత్రం రావడం లేదు. அப்ப துதி எடுத்தீங்கன்னா ఆ పరిస్థితిలోనే ఆ స్థితిలోనే స్తోత్రం ఎత్తడం మొదలు పెడితే தீமையை நன்மையாய் கர்த்தர் నీ மாற்றுவார். ప్రతి కీడు మేలుగా మారుతుంది. ஹalleluya, హల్లెలూయా, ஹalleluya, హల్లెలూయా, ஹalleluya. హల్లెలూయా. இதுக்கு பேர் தான் விசுவாசி. ఇదే విశ్వాసము. అలా ఉన్నవాడే విశ్వాసి. இந்த நம்பிக்கை இல்ல நம்ம கிறிஸ்தவனே சொல்லக்கூடாது. ఇలాంటి నమ్మకం లేనివాడు నేను క్రైస్తవునని చెప్పకండి. உங்களுக்கு 100 வசனம் தெரிஞ்சாலும் கவலை இல்ல, 100 வசனம் தெரிஞ்சாலும் பிரயோஜனம் இல்ல. మీకు 100 వాక్యాలు తెలిసినా పర్వాలేదు. ஒருத்தர் வீட்டுல போய் பாத்தீங்கன்னா ఒక్కొక్కరి ఇంట్లో చూస్తే வீடு ஃபுல்லா ஸ்டிக்கர், దేవుని వాళ్ళ ఇంటి నిండా దేవుడి వాక్యాలే, స్టిక్కర్లే, வசனம், వాక్యాలే. கதவுல அங்க ஆதியாகமம் ஆரம்பிக்கும். ఆ యొక్క ఆదియాగమం. మొదటి మాట ఆది కాండము ఇంటి ద్వారబంధనం స్టార్టింగ్ లోనే మొదలవుతుంది. சுத்தி வந்து வெளிப்படுத்தல முடியும். ఆ యొక్క ఇంటిలో ఉన్న వాక్యాలన్నీ మనము ప్రకటన గ్రంథంతో ముగింపబడుతుంది. எங்கெங்கெல்லாம் வசனம் கிடையாது கொண்டு வந்து ஒட்டிக்க வேண்டியது. ఎక్కడెక్కడ వాక్యం ఉందో అన్ని కూడా తగిలించుకునేది. வண்டி பைக் பூரா வசனம், ఈ యొక్క బైక్ నిండా వాక్యాలే, கார்லாம் வசனம். కారు అంతా వాక్యమే. ஆனா பிரச்சனை வந்த வாய் சோத்திரம் வராது. సమస్య వచ్చిందంటే నోట్లో ఒక్క స్తోత్రం రాదు. துதி வருதா? స్తుతులు వస్తాయా? ஜபம் வருதா? ప్రార్థన వస్తుందా? யாருக்காவது ஃபோன் பண்ணி அவங்கள ஜெபிக்க சொல்றது. ఎవరికైనా చెప్పి మీరు ప్రార్థన చేయండి అని చెప్పేది. ஏன் நமக்கு வராது வாய்? మనకు రాదు నోరు. ஏன் நம்ம தோத்து போயிடுவோம் நம்ம நினைக்கிறோம், మనం ఓడిపోతామని అనుకుంటున్నాం, நம்ம வெக்கப்பட்டு போயிடுவோம் நம்ம நினைக்கிறோம். మనకు సిగ్గే గతి అనుకుంటాం. வேதம் சொல்கின்றது, వాక్యం இஸ்ரவேலை ஆசீர்வதிப்பதே கர்த்தருக்கு பிரியம். ఇశ్రాయేలును ఆశీర్వదించడం దేవునికి ఇష్టము. உங்க சந்தோஷத்தை தான் ஆண்டவர் விரும்புறாரு, మీ సంతోషమే దేవుడు కోరుతున్నాడు, உங்க சமாதானத்தை விரும்புறாரு. మీ సమాధానం ఆయన కోరుతున్నాడు. ஆண்டவரே நான் 10 தடவை பைபிள் படிச்சு முடிச்சிருக்கேன், ஃப்ரண்ட் பேஜ்ல இருந்து கடைசி பேஜ் வரைக்கும் நான் பிரயோஜனம் இல்ல. దేవా 10 సార్లు నేను బైబిల్ చదివి ముగించాను, మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు చదివానని చెప్తే కుదరదు. ஆனா நான் விசுவாசிக்கிற ஆண்டவரேன்னு சொன்னா போதும். అయితే నేను నా దేవుణ్ణి విశ్వసిస్తున్నానని చెప్తే చాలు. ஹalleluya, హల్లెలూయా. எந்த மனுஷன் இந்த சிலையை வணங்கலையோ அவன் அக்கினியில போடுவான்னு சொன்ன ராஜா சொல்றாரு. రాజు చెప్తున్నాడు, ఏ మనుష్యుడు ఆ యొక్క ప్రతిమకు మ్రొక్కడో వాడిని అగ్నిలో వేస్తానని. இவ்விதமாய் ரட்சிக்க வேறு தேவன் இல்லை. అప్పుడు ఆ రాజే చెప్తున్నాడు, ఈ విధంగా రక్షించుటకు వేరే దేవుడు లేడని. சாத்ராக் மேஷாக் ஆபேத்நேகோ பிரச்சனை வந்த உடனே ஆண்டவரே நாங்க உண்மையை ஆராதிச்சோம், எங்க போயிட்டீங்கன்னு கேட்கல. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు దేవుణ్ణి అడగలేదు, మేమే కదా నిన్ను ఆరాధిస్తుంటాము, నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అడగలేదు. ஐயோ கையை கட்டுறாங்களே எங்க போயிட்டீங்க, అయ్యా మా చేతులు బంధిస్తున్నారు, నువ్వు ఎక్కడికి వెళ్ళావయ్యా, ஐயோ அக்னி 7 மடங்கு சூடாக்குறானே எங்க போயிட்டீங்க, అయ్యా 7 ఇంతలుగా అగ్ని మారుతుంది, నువ్వు ఎక్కడికి వెళ్ళావయ్యా, ஐயோ உள்ள போறானே எங்க போயிட்டீங்க, అయ్యా నన్ను అందులో వేస్తారా, మీరు ఎక్కడికి వెళ్ళారయ్యా. ஒன்னும் பேசல, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. அவங்களுக்கு தெரியும் ஆண்டு விடுவிப்பார்னு, వారికి తెలుసు దేవుడు విడుదల చేస్తాడని. ஹalleluya, హల్లెలూయా, ஹalleluya. హల్లెలూయా. நம்ம இருந்தா என்ன பண்ணிருப்போம்? అదే స్థలంలో మనం ఉంటే ఏం చేసేవాళ్ళమే? யாரும் பார்க்கலையா? ஒரு தடவை சிலையை கும்பிட்டுக்குவோம். ఆ స్థలంలో మనం కానీ ఉంటే ఎవరు చూడలేదు కదా,
అని రహస్యంగా దానికి మ్రొక్కే వాళ్ళమే. ரகசியம் ஒரு கும்பிடு போட்டு நம்மளை விட்டுருவான் ராஜா அப்படின்னு என்ன பண்ணுவோம்? రహస్యంగా దాన్ని మ్రొక్కితే రాజు విడిపించేస్తాడని అనుకుంటాడు. ரகசியமா ஒரு கும்பிட போட்டு ஆளை உடுப்பா அப்படின்னுவோம். எனக்கு அக்கினி வேணாம், ஒண்ணு வேணாம், ஒரு தடவை தானே கும்பிடணும், கும்பிட்டுக்கிறேன். రహస్యంగా మొక్కితే రాజు విడుదల చేస్తాడులే అని రహస్యంగా మొక్కి బయటపడలేదు. వైరాగ్యం నిக்கிறోమా? ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా నిలబడగలుగుతున్నామా? உங்க பிரச்சனை மத்தியில் உங்க ஃப்ரெண்ட்ஸ்லாம் வந்து கேட்பாங்க எப்படி சரியாயிடும் அப்படின்னு. ఈ సమస్యలన్నిటి మధ్యలో నీ స్నేహితులు చెడతారు, ఎలా బాగవుతుందని వాయితరం சொல்றீங்களா? என் தேவன் எனக்காக யாவையும் செய்வார். మీరు నోరు తెరిచి చెప్పగలరా? నా దేవుడు సమస్తము చేయగలడని. హల్లెలూయా, హల్లెలూయా. சொல்றதுக்கே பயம், అలా చెప్పడానికే భయం. அப்புறம் எப்படி நடக்கும்? అప్పుడు ఎలా జరుగుతుంది? எல்லாம் நடந்த உடனே சொல்றோம் ஸ்தோத்திரம், అన్ని జరిగిన తర్వాత చెప్తున్నాము స్తోత్రం. நாள் பூரா 1000 ஸ்தோத்திர பலி. మామూలుగా రోజంతా 1000 స్తోత్రాలు చెప్తా ఉంటాం. இங்க இருக்கா பஸ் இந்த புக்கு? అది ఉంది, అందరి దగ్గర కూడా ఉంది. அதை படிச்சா போதாது, అది చదివితే చాలదు. 50 தடவை சொன்னாலும் போதாது, దాన్ని 50 సార్లు చెప్పినా సరిపోదు. విశ్వాసికணும், దేవుణ్ణి హృదయములో విశ్వసించాలి. హల్లెలూయా, హల్లెలూయా. జీవితమంతా ఆమె పరుగుతుద ముట్టింతు, జయముని కృపయే నా జీవముని కృపయే, జయముని కృపయే నా జీవముని కృపయే, జయముని కృపయే, జీవముని కృపయే. అందరూ చెప్తాం. జయముని కృపయే, జీవముని కృపయే. ప్రార్థించు వారి అందరి ఎడల కృప చూపుటలో ఆయన ఐశ్వర్యవంతుడు. ఈ రోజు ఆయన నీ పట్ల కృప అనుగ్రహించి నీ జీవితాన్ని గొప్ప సాక్షికరముగా నిలబెట్టబోతున్నాడు. జయముని కృపయే, జయముని కృపయే. యేసయ్యా నా ప్రియుడా, నన్ను కోరిన నాగనుడా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని స్తోత్రాలు చెల్లించుదా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఇంతవరకు జరిగిన పరిచయను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ నామమహిమకు సమస్తమును దేవాదుగన తండ్రి కనపరుస్తుంది, మహింపరుస్తుంది. దేవాదుగ తండ్రి మీరే సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందండి. ఈ సమయంలో ఇదిగోనైనా మాకు సంఘానికి, సేవకు, కుటుంబాలకు ఇచ్చిన వాగ్దాన కార్యాలు మీరే మా ప్రభావం ఇదిగోన తండ్రి నెరవేర్చండి. ప్రతి బిడ్డలో, ప్రతి కుటుంబంలో నెరవేర్చండి. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందబడి యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరం సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన ఉపకారములలో దేనిని మరొకము. நம்முடைய ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவின் கிருபையும் பிதாவாகிய தேவனுடைய அன்பும் பரிசுத்தாவின் ஐக்கியமும் நம்முடைய கூட இன்றும் என்றும் சதா காலங்களிலும் இருப்பதாக. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్రాలు. దేవుని అందరికీ కూడా వందనాలు తెలియజేస్తా ఉంటాను.